And the segment of a financial market of an economy where medium to long term capital is raised RAISED. ఈ రైజ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. రైజ్ అంటే సమీకరించడం, తెలుగులో చెప్పాలంటే సమీకరించు, నిధులు సమీకరించడం అంటాం చూడండి. రైజింగ్ క్యాపిటల్ అంటే నిధులు సమీకరించడం. ఈజ్ రైజ్డ్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. ఈజ్ నోన్ యాజ్ క్యాపిటల్ మార్కెట్. In other words, capital market connects capital seekers అంటే క్యాపిటల్ కావాలనుకునే వాళ్ళు. క్యాపిటల్ సీకర్స్ కావాలనుకునే వాళ్ళు. కనెక్ట్స్ capital seekers to capital providers or bracket లో OR investors. సేమ్ మనీ మార్కెట్ లాగే, దట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్, ఇక్కడేమో లాంగ్ టర్మ్. బ్రాకెట్ లో లాంగ్ టర్మ్ అని రాసుకోవాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ప్రొవైడర్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్. లాంగ్ టర్మ్ అంటే అర్థం ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365 days. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365 days. అయితే ఇక్కడ కొంచెం థియరీ చెప్పాలి. సో క్యాపిటల్ మార్కెట్ అంటే మీకు అర్థమైంది కదా. సో క్యాపిటల్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీస్ కి లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 year టైం పీరియడ్ తో క్యాపిటల్ అవసరం అయితే అలా ప్రొవైడ్ చేసే వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర అప్పు తీసుకునే అవకాశం కల్పించే మార్కెటే క్యాపిటల్ మార్కెట్. సో దీంట్లో మనకి హిస్టరీ లాగా వెళ్తే ఒకలా వెళ్తుంది, లేదు అంటే ఇంకా. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత హిస్టరీ చెప్తాను.
చూడండి. సో క్యాపిటల్ మార్కెట్ ని మనం బ్రాడ్ గా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. క్యాపిటల్ మార్కెట్ ఫస్ట్ వినండి, తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది ఈక్విటీ మార్కెట్, రెండవది డెట్ మార్కెట్. బ్రాడ్ లెవెల్లో ఈక్విటీ అంటే అర్థం ఏంటి, డెట్ అంటే అర్థం ఏంటి తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ? ఈక్విటీ అంటే అర్థం ఏంటి ఎవరైనా చెప్తారా? షేర్స్. ఈక్విటీ అంటే షేర్, వాటా, హోల్డింగ్. అంటే మనకి మనీ కావాల్సి వచ్చినప్పుడు సంస్థలో మనకున్న వాటాని అమ్మడం ద్వారా ఇఫ్ యూ రైజ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే చాలా సార్లు చెప్పాను ఎడిటోరియల్లో, ఏంటి అర్థం? మూలధనం. ద మనీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎక్స్పాండ్ ఆర్ బిల్డ్ యువర్ బిజినెస్. బిజినెస్ ని కొత్త బిజినెస్ బిల్డ్ చేయడానికి కానీ ఉన్న బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కానీ అవసరమైన మూలధనాన్ని మనం క్యాపిటల్ అంటాం ఇంగ్లీష్ లో. సో అంటే క్యాపిటల్ అనేది జనరల్ గా ఫర్ కొత్తగా బిజినెస్ పెట్టావు అనుకో, విల్ యూ థింక్ ఆఫ్ 1 year 3 months ఆర్ విల్ యూ థింక్ ఆఫ్ లాంగ్ టర్మ్? లాంగ్ టర్మ్ అంతే. అందుకే షార్ట్ టర్మ్ ఆలోచించేదాన్ని ఏమంటాం? వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో జనరల్ గా వెన్ ఎవర్ వి సే క్యాపిటల్ ఇట్ మీన్స్ లాంగ్ టర్మ్ అనే అర్థం. షార్ట్ టర్మ్ అనేసరికి వర్కింగ్ క్యాపిటల్, 3 నెలలకి నెలకి. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కి వీ హ్యావ్ మనీ మార్కెట్. వెన్ యూ హ్యావ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అంటే పెద్ద బిజినెస్ పెట్టాను 3-4 సంవత్సరాల తర్వాత కానీ మనకి బ్రేక్ ఈవెన్ అవ్వదు, పెట్టిన డబ్బులు వెనక్కి రావంటే మన ఆలోచన కూడా లాంగ్ టర్మ్. ఇప్పుడు నువ్వు ఈ రోజు డబ్బులు పెడితే 3 years తర్వాత మీకు డబ్బులు వెనక్కి వస్తాయి అన్నప్పుడు, నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు అనుకో, అప్పు కూడా 3 years తర్వాత నువ్వు పే చేసేలా ఉండాలి. ఎందుకంటే నీ దగ్గర చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయి అప్పుడే పే చేయగలుగుతావు. ఇప్పుడు షార్ట్ టర్మ్ అప్పు తీసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టం ఏంటి? ఆలోచించండి ఒకసారి. అప్పు ఏమో 6 నెలలకు తీసుకున్నావు, 10 కోట్లు తీసుకున్నావు, 10 కోట్లు అప్పు తీసుకున్నావు, 10 కోట్లు అప్పు తీసుకుని 6 నెలల్లో కట్టేస్తారని మాట ఇచ్చావు. ఈ 10 కోట్లు ఇన్వెస్ట్ చేసావు. ఈ 10 కోట్ల నుంచి నీ డబ్బులు రిటర్న్ రావడానికి నీకు 3 ఏళ్ళు పడుతుంది. కానీ 6 నెలల్లోనే అప్పు ఇచ్చినాడు అడుగుతాడు కదా, అప్పుడు సఫర్ అవుతాం కదా. అందుకనే ఇలా లాంగ్ టర్మ్ క్యాపిటల్ వీళ్ళు మనీ మార్కెట్ నుంచి తీసుకోకూడదు. ఎక్కడ తీసుకోవాలి? దే కెన్ either go to ఈక్విటీ మార్కెట్ ఆర్ దే కెన్ go to డెట్ మార్కెట్. 2 మార్గాలు ఉన్నాయి. సో ఈక్విటీ మార్కెట్ అంటే అర్థం ఏంటి? ఏ కంపెనీ ఇఫ్ ఇట్ డిసైడ్స్ టు సెల్ ఎ సర్టెన్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ షేర్స్, అంటే కంపెనీ తన వాటాని అమ్మితే, వాటాని అమ్మకం ద్వారా ఇఫ్ ఇట్ రైజెస్ క్యాపిటల్, ఇట్ ఈస్ కాల్డ్ ఈక్విటీ మార్కెట్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఇట్ ఇష్యూస్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్, అంటే అర్థం ఏంటి? డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈవెన్ వీటిని ఏమంటాం? డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, డిబెంచర్స్ అంటారు. కార్పొరేట్స్ ఇష్యూ చేస్తే డిబెంచర్ అంటారు, గవర్నమెంట్ ఇష్యూ చేస్తే బాండ్ అంటాం. బాండ్స్ ఆర్ డిబెంచర్స్. ఇవి ఇష్యూ చేస్తే డెట్లో ఏమవుతుంది? బాండ్ ఇష్యూ చేసినప్పుడు నీ వాటాను నువ్వు అమ్మట్లా, నువ్వు అప్పు తీసుకుంటున్నావు అంతే. యు ఆర్ బారోయింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ విత్ ఎ ప్రామిస్ టు పే సర్టెన్ ఇంట్రెస్ట్. అంతే కదా, కొంత వడ్డీ ఇస్తాను అని చెప్పి బారో చేసుకుంటావు. ఈక్విటీకి వచ్చేసరికి ఏమవుతుంది? నువ్వు బారో చేయట్లేదు, వాటాను అమ్మేస్తున్నావు. అప్పుడు దాని అర్థం ఏంటి? ఆ వాటా కొనుక్కున్నవాడు నీ లాభాల్లో వాటాను కోరుకుంటాడు. అంటే నీ నుంచి ప్రతి నెల ఇంత వడ్డీ రావాలని కోరుకోడు, కానీ నీ లాభాల్లో వాటా రావాలని కోరుకుంటాడు. నీ లాభంలో అంటే రేపు పొద్దున్న కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్ లో ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ అందరికి కొంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారు అనుకోండి, దాన్ని డివిడెండ్ అంటాం. డివిడెండ్ అంటే అర్థం ఏంటి? ఏ పోర్షన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ దట్ గోస్ టువర్డ్స్ ఓనర్స్ ఆర్ షేర్ హోల్డర్స్. అది కంపెనీ డిసైడ్ చేస్తుంది టైం టు టైం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి షేర్ కి నేను రూపాయి డివిడెండ్ ఇద్దామని డిసైడ్ అయింది అనుకోండి. 10 కోట్ల షేర్స్ ఉన్నాయనుకోండి, వచ్చిన ప్రాఫిట్ లో 10 కోట్ల రూపాయలు పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టి ఒక్కొక్క షేర్ కి రూపాయి చొప్పున ఇచ్చేస్తారు. 100 షేర్లు ఉన్నడికి 100 రూపాయలు వస్తాయి, 1,00,000 షేర్లు ఉన్నడికి 1,00,000 రూపాయలు వస్తాయి, 1,00,00,000 షేర్లు ఉన్నడికి 1,00,00,000 రూపాయలు వస్తాయి డివిడెండ్ రూపంలో. సో క్యాపిటల్ మార్కెట్ లో, ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే, ఈక్విటీ మార్కెట్ ద్వారా రైజ్ చేస్తే మనం ఏం పే చేయాలి? డివిడెండ్ పే చేయాలి. డెట్ మార్కెట్ లో బాండ్స్ లేదా డిబెంచర్స్ ద్వారా మనీ రైజ్ చేస్తే ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు బ్రాడ్ గా ఎంసీక్యూస్ లో అడుగుతారు అనమాట. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్నాడు అనుకోండి, డివిడెండ్, ఇంట్రెస్ట్, ఈ 2 పదాలు వస్తాయి. అలాగే మీకు మనీ మార్కెట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అంటే ఏమంటారు? డిస్కౌంట్ ప్రైస్. ఎగ్జాక్ట్లీ. మనీ మార్కెట్ అనగానే డిస్కౌంట్ రావాలి, ఈక్విటీ మార్కెట్ అనగానే డెట్ మార్కెట్ అయితే ఇంట్రెస్ట్, ఈక్విటీ మార్కెట్ అయితే డివిడెండ్. అర్థమైందా? క్యాపిటల్ మార్కెట్ లో డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ అనే పదాలు వస్తాయి. డెట్ మార్కెట్ లో
డిస్కౌంట్ అనే పదం వస్తుంది. డివిడెండ్ కాన్సెప్ట్ అర్థమైందా? ఇంట్రెస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది పెద్ద కష్టమేం కాదు, మీకు చాలాసార్లు చెప్పిందే. డివిడెండ్ అర్థమైందా, అర్థం కాలేదా మళ్ళీ చెప్పనా? నా దగ్గర క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, అర్థమయ్యి అర్థం కానట్టు, సగం అర్థమయ్యి ముప్పావలా అర్థమయ్యి ఉండకూడదు. మీకు అర్థమైంది అన్నారు, అయినా నేను ఇంకోసారి చెప్తాను. ప్రైవేట్ మెసేజెస్ వద్దు లోకేష్, సెండ్ ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్. యా, డివిడెండ్ మరొకసారి చెప్తాను, మీకు అర్థమైంది కానీ మళ్ళీ చెప్తాను. లెట్స్ అస్యూమ్ ఏబీసీ లిమిటెడ్ అనేది ఉంది. ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ 100 crore షేర్స్ ఉన్నాయి. ఇందులో 70 crore షేర్స్ ప్రమోటర్స్ అంటారు, అంటే ఒరిజినల్ ఓనర్స్, కంపెనీ పెట్టిన వాళ్ళ చేతిలో ఉన్నాయి. 30 crore షేర్స్ స్టాక్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సేల్కి. 30 crore షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇన్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి, అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. బేసిక్గా చెప్పాలంటే పబ్లిక్ అని రాసేయండి, పబ్లిక్ అమ్మేశారు, అంటే 30% వాటా అమ్మేశారు పబ్లిక్కి. అయిపోయింది. ఇప్పుడు ఈ కంపెనీ 100 కోట్ల రూపాయల ప్రాఫిట్ తెచ్చింది. ఇదేంటి? నెట్ ప్రాఫిట్, నికర లాభం. చాలా మందికి డౌట్ వస్తుంది. డౌట్ ఏంటంటే, సార్ మనం డెట్ మార్కెట్ బాండ్ కొన్నప్పుడు మనకి ఇంత వడ్డీ వస్తుంది కాబట్టి మనం కొంటాం. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసినప్పుడు, అంటే ఇన్వెస్టర్ పరంగా చూడండి, ఇటువైపు నుంచి రండి, అటువైపు నుంచి కాదు, ఇన్వెస్టర్ పరంగా ఆలోచించండి. నేను డబ్బులు పెట్టినప్పుడు నాకు సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది, బ్యాంకులో పెట్టినా లేకపోతే బాండ్ కొన్నా డిబెంచర్ కొన్నా. కానీ నేను షేర్ కొంటే, స్టాక్స్ కొంటే నాకు ఏం వస్తుంది సార్ అని డౌట్ ఉంటుంది కదా చాలా మందికి. స్టాక్స్ కొన్నప్పుడు ఎందుకు కొంటారు వాటా? ఒక కంపెనీలో వాటా ఎందుకు కొంటారు? ఆ కంపెనీ వృద్ధి చెందుతుందని, ఆ కంపెనీ రేపు పొద్దున ముందుకు వెళ్తున్న కొద్దీ కంపెనీ యొక్క లాభాలు పెరుగుతూ ఉంటాయని. మరి కంపెనీ లాభాలు పెరిగినప్పుడు నాకేంటి లాభం? ఇన్వెస్ట్ చేసినోడికి. ఆలోచించండి. ఎందుకంటే వడ్డీ రాదు కదా, ఆబ్లిగేషన్ లేదు, నీకు వడ్డీ పే చేయాలని ఆబ్లిగేషన్ కంపెనీకి లేదు. నువ్వేమో షేర్స్ కొనుక్కుని అలా ఉంచుకున్నావు, ఎన్నాళ్ళు ఉంచుతావు? ఓన్లీ రేట్లు పెరగడం కోసం ఉంచుతావా? రేట్లు పెరిగాయి ఓకే, కానీ నీకు అమ్మే ఉద్దేశం లేదు, అప్పుడు ఏం చేస్తాం? థింక్ అబౌట్ ఇట్. మీరు బాండ్ కొన్నారనుకోండి, మీరు అమ్మక్కర్లేదు, మీకు వడ్డీ వస్తూ ఉంటుంది, తీసుకుంటారు. కానీ షేర్స్ కొన్నప్పుడు మీకు అమ్మే ఉద్దేశం లేదనుకోండి, మీరు ఒక 30 సంవత్సరాలు ఆ షేర్స్ కొనేసి ఉంచేద్దాం అనుకుంటున్నారు, మీకు అమ్మే ఉద్దేశం లేదు. కానీ మీకు అప్పుడప్పుడు డబ్బులు అవసరాలు వస్తే మరి ఉపయోగం ఏంటి? మరి షేర్స్ అమ్మే ఉద్దేశం నీకు లేదు, లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నావు, దాని మీద ఆదాయం ఎలా వస్తుంది? అందుకోసమే దే కమ్ అప్ విత్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డివిడెండ్. డివిడెండ్ అంటే అర్థం ఏంటి? కంపెనీకి ఎప్పుడైనా లాభాలు ఆశాజనకంగా వచ్చినప్పుడు, వెనెవర్ దే గెట్ ప్రాఫిట్స్, వెనెవర్ దే గెట్ గుడ్ ప్రాఫిట్స్, కంపెనీ ఏం డిసైడ్ చేయొచ్చు? దే మైట్ వాంట్ టు డిసైడ్ టు డిస్ట్రిబ్యూట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాఫిట్ యాజ్ డివిడెండ్. డివిడెండ్ ఎవరికి ఇస్తారు? టు షేర్ హోల్డర్స్, అందరు షేర్ హోల్డర్స్కి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళేమో ₹2 పర్ షేర్ అని చెప్పి డిసైడ్ చేశారనుకోండి, డిక్లేర్ చేస్తారన్నమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో డిక్లేర్ చేస్తారు అనుకోండి. మొత్తం ఎన్ని షేర్లు ఉన్నాయి? 100 కోట్ల షేర్లు ఉన్నాయి. ₹2 పర్ షేర్ డిక్లేర్ చేస్తే అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఉన్నదే 100 కోట్లు నెట్ ప్రాఫిట్, సో అవ్వదు. సో అలా కాకుండా 2 పైస్ పర్ షేర్ అన్నారు అనుకోండి, 2 పైసలు షేర్కి 2 పైసలు ఇస్తాం అన్నారు అనుకోండి. పోనీ ఇక్కడ 0 పెట్టేద్దాం, ఎందుకు ఈజీగా ఉంటుంది. ఇక్కడేమో లెట్స్ సే 1000 crores, 1000 crores ప్రాఫిట్ వచ్చింది, ₹2 పర్ షేర్ డిక్లేర్ చేశారు అనుకోండి. ₹2 పర్ షేర్ డిక్లేర్ చేసినప్పుడు మొత్తం ఎన్ని షేర్లు ఉన్నాయి? 100 కోట్ల షేర్లు ఉన్నాయి. 100 కోట్లు ఇంటూ ₹2 అంటే అర్థం ఏంటి? 200 crores విల్ బి డివిడెండ్. డివిడెండ్ అంతా 200 crores. ఈ 1000 కోట్ల నుంచి 200 crores తీసేసి ఈ 200 కోట్లు ఎవరికి ఇస్తారు? అందరు షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు. ఎవరికి ఎక్కువ వస్తుంది? ఎక్కువ ఉన్నోడికి ఎక్కువ వస్తుంది. ఈ 70 కోట్ల షేర్ హోల్డర్స్కి ఎంత వస్తుంది? 70 కోట్లు ఇంటూ 2 140 కోట్లు వస్తుంది. ఎవరికి ఎన్ని షేర్లు ఉంటే అన్ని ప్రకారం. ఈ 30 కోట్లకి 60 కోట్లు వస్తుంది, మొత్తం 200 కోట్లు. అయితే ఒక చిన్న వేరియేషన్ చూడండి. బాండ్ ఇష్యూ చేసినప్పుడు, డిబెంచర్ ఇష్యూ చేసినప్పుడు వడ్డీ కట్టడం అనేది ఆబ్లిగేషన్, ఖచ్చితంగా కట్టి తీరాలి. కానీ డివిడెండ్ ఇవ్వడం అనేది ఆబ్లిగేషన్ కాదు. కంపెనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే మానేయచ్చు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఏదో ఒక సంవత్సరం ప్రాఫిట్ ఏమో 1000 కోట్లు రాలేదనుకోండి, ఆ సంవత్సరం బాగాలేదు, 1000 కోట్లు రాలేదు, అప్పుడు ఏం చేస్తారు? లెట్స్ సే 5 కోట్లు వచ్చింది ప్రాఫిట్, బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మన COVID-19 టైం అనమాట, 5 crores వచ్చింది.
అప్పుడు ఖచ్చితంగా వడ్డీ ఇవ్వాల్సిన అవసరం, డివిడెండ్ పే చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. అప్పుడు అలా ఏమంటారు కంపెనీ, ఈ సంవత్సరం ప్రాఫిట్స్ బాగాలేవు కాబట్టి వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ డివిడెండ్ అంటారు. షేర్ హోల్డర్స్ ఏమైనా గొడవ పెట్టి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? లేదు. బికాస్ డివిడెండ్ పేయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద కంపెనీ, ఇట్ ఈస్ ఎట్ దేర్ ఓన్ విల్. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదంటే మానేయచ్చు. ఈ రకంగా ఈక్విటీ మార్కెట్ అనేది, ఈక్విటీ ద్వారా క్యాపిటల్ రైజ్ చేసినప్పుడు కంపెనీకి ఒక సౌలభ్యం వస్తుంది. ఏంటది? నెత్తి మీద కత్తి కాదు. బాండ్ ద్వారా రైజ్ చేశారనుకోండి, డిబెంచర్ ఇష్యూ చేసి రైజ్ చేశారనుకోండి, కంపెనీ పరిస్థితి ఏంటి? నీ దగ్గర ఉన్నా లేకపోయినా చచ్చినట్టు ఆ టైంకి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? నీ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. క్రెడిట్ రేటింగ్ అని మాట్లాడుకున్నామా? నువ్వు తీసుకునేది కట్టలేదు అనుకో, మనకి ఇండివిజువల్ సిబిల్ రేటింగ్ అంటారు, అలాగే అక్కడ నీ క్రెడిట్ రేటింగ్, కంపెనీ క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. వాళ్ళు డెట్ పైన చేయాల్సిన ఇంట్రెస్ట్ పేమెంట్ ని సర్వీస్ చేయలేదు కాబట్టి క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. క్రెడిట్ రేటింగ్ పడిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ టైం వాళ్ళు బాండ్ కానీ డిబెంచర్ కానీ ఇష్యూ చేస్తే ఎవరు కొనరు, సబ్స్క్రిప్షన్స్ తగ్గిపోతాయి. ప్లస్ ఎక్కువగా కొనరు కాబట్టి ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఇవన్నీ మైనస్లు అనమాట బాండ్ మార్కెట్లో. అయితే బాండ్ మార్కెట్లో ప్లస్ ఏంటి? కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకో, అక్కడ జస్ట్ వడ్డీకి అప్పు తీసుకుంటున్నాం, వడ్డీ ఇచ్చేస్తున్నాం, చెల్లిపోతుంది. ఇక్కడ ఏంటి? నీ లాభాల్లో వాటా ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇంతకుముందు ఈ 100 కోట్లు కూడా ఈ ప్రమోటర్స్ దగ్గరే ఉండేవి. ఇప్పుడు ఏం చేశారు? 30 కోట్ల షేర్లు అమ్మేశారు. ఇప్పుడు వచ్చిన లాభాల్లో ప్రతిసారి ఈ 30 కోట్లకి వాటా ఇవ్వాల్సి వస్తుంది. అది ఈక్విటీలో మైనస్. సో ప్లస్ చూసుకోండి, మైనస్ చూసుకోండి. టఫ్ టైమ్స్ లో అప్పు తక్కువ ఉండి ఈక్విటీ ఎక్కువ ఉండే కంపెనీలకి బాగుంటది. ఎందుకంటే నువ్వు అప్పు ఎవరికి పే చేయాల్సింది ఏమి ఉండదు, ఆబ్లిగేషన్ లేదు, డివిడెండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరేం అనరు. బాగున్న టైమ్స్ లో, అంటే బాగా డబ్బులు వస్తున్న టైంలో నొప్పేస్తుంది. మనం ఎంత సంపాదించి మన వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనే ఫీలింగ్ ఈ ఒరిజినల్ ప్రమోటర్స్కి వస్తుంటుంది. సో 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అంటే మీకు ఎప్పుడైనా డిఫరెన్షియేట్ చేయమంటే మీ మైండ్లో పడాల్సిన మార్కులు ఏంటి? ఈక్విటీ మార్కెట్కి డెట్ మార్కెట్కి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ ఏంటి? ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ గెట్ డివిడెండ్ అండ్ దట్ ఈస్ నాట్ కంపల్సరీ, గ్యారంటీగా వస్తుంది, గ్యారంటీడ్ కాదు. అదే డెట్ మార్కెట్లో దే గెట్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ గ్యారంటీడ్. అయితే డెట్ మార్కెట్లో మనకు వచ్చే వడ్డీ ఎంత? ముందే ప్రీఫిక్స్డ్ 10% అంటే 10%, ఇంకా అంతకంటే రూపాయి కూడా రాదు. ఈక్విటీ మార్కెట్లో ఎంత రావచ్చు? ఎంతైనా రావచ్చు. బాగా పర్ఫామ్ చేసింది అనుకో, డివిడెండ్ ఎక్కువ పే చేయొచ్చు. లేదా డివిడెండ్ పే చేయకపోయినా షేర్ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే మనకి పర్ఫామ్ చేసిన కొద్దీ ఎక్కువ మంది కొంటారు కదా. ఇప్పుడు ఏ కంపెనీ అయితే బాగుందో ఆ కంపెనీ షేర్స్ ఎక్కువ మంది కొంటారు. కొండమంటే అర్థం ఏంటి? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే అమ్మే వాళ్ళు తక్కువ ఉంటారు, కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కాబట్టి షేర్ వాల్యూ పెరుగుతుంది. షేర్ వాల్యూ పెరగడం వల్ల ముందు కొనుక్కున్న వాళ్ళకి దాని యొక్క లాభం అందుతుంది అన్నమాట. అర్థమైందా మీకు స్టాక్ మార్కెట్ అంటే కథ ఏంటో? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? సార్ డివిడెండ్ అమౌంట్ ఉంది కదా సార్, అది ఎప్పటికప్పుడు డ్రా చేసుకోవచ్చా? వాళ్ళు మన అకౌంట్ లో వేసేస్తారు, డైరెక్ట్ గా నీ అకౌంట్ కి వచ్చేస్తుంది. అర్థమైందా? యా సార్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో 200 crores డివిడెండ్ గా ఇచ్చేస్తే ఒకవేళ మిగతా 800 crores ఉంటాయి కదా సార్, అవును, అది ఏం చేస్తారు సార్? అది కంపెనీ ఫర్దర్ ఇంకేదన్నా కొత్త బిజినెస్ పెట్టాలంటే పెట్టొచ్చు, లేదా కంపెనీ బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు దానివల్ల షేర్ దానివల్ల పెరుగుతుందా అంటే, ఇప్పుడు నువ్వు షేర్ కొనేటప్పుడు చూస్తావు, కంపెనీలో పెట్టుబడి పెట్టావు అనుకో, ఆ కంపెనీకి ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూస్తావా? ఆస్తులు చూసినప్పుడు ఈ అకౌంట్ ఎన్ని డబ్బులు ఉన్నాయని కూడా నువ్వు లెక్కేసుకుంటావు. ఆబ్వియస్ గా షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా దానివల్ల. మనం కొనేటప్పుడు అన్ని చూస్తాం కదా. ఒక కంపెనీకి వాల్యుయేషన్ ఎలా వేస్తావు? ఇప్పుడు కిరాణా షాప్ ఉంది, లేదా ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఓనర్ ఏమో అమ్మేద్దామని డిసైడ్ అయ్యాడు, ఇంకొకరు వెళ్ళి కొనడానికి చూస్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వీళ్ళకి స్టాక్ ఎంత ఉందో, ప్రెసెంట్ గుడ్ విల్ ఎంత, గుడ్ విల్ అంటే వీళ్ళకి చుట్టుపక్కల పేర్లలో మంచి పేరు ఉందా లేదా, చుట్టుపక్కల వారు ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటున్నారా, పక్కనకి వెళ్ళి కొనుక్కుంటున్నారా, ఇవన్నీ అడ్జస్ట్ వేసుకుంటారు కదా. పూర్వం నుంచి వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, ప్రెసెంట్ ఉన్న స్టాక్ వాల్యూ ఎంత, చేతిలో క్యాష్ ఏమన్నా ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఆ సూపర్ మార్కెట్ మనం వాల్యుయేషన్ వేస్తాం. సిమిలర్ గా స్టాక్ మార్కెట్ లో కూడా ఏదైనా కంపెనీకి వాల్యుయేషన్ ఎలా వేస్తారు? కంపెనీకి ప్రెసెంట్ ఆస్తులు ఎన్ని ప్లేసుల్లో వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాటి యొక్క ప్రెసెంట్ వాల్యూ ఎంత, కంపెనీ అకౌంట్ లో క్యాష్ ఎంత ఉంది, వాళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులు పోగా ఇంకెంత మిగిలింది, ఎంప్లాయీస్ కి ఎంత శాలరీ పే చేస్తున్నారు, ఈ సంవత్సరం లాభం ఎంత వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఎంత రావచ్చు, వాళ్ళు ఉన్న ఇండస్ట్రీ బాగుందా బాగాలేదా, ఫ్యూచర్ దానికి ఎలా ఉండొచ్చు, ఇలా 100 రకాల ఎస్టిమేషన్లు ఉంటాయి. ఇవన్నీ ఎస్టిమేషన్లు వేసుకొని ఆ షేర్ కొనాలా లేదా అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎవరు మనకి ఇవన్నీ తెలుస్తాయో తెలియదు, అందుకని మనం ఏం చేస్తాం? ఎవరో చెప్పిందని ఫాలో అవుతాం. సో ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎస్టిమేషన్స్ అన్ని చేస్తారు. ఓకే, ఈ ఇండస్ట్రీ రేపు పొద్దున బాగోబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద బాగా థ్రస్ట్ అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది అనుకోండి, పొల్యూషన్ పెరిగిపోతుందని. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, అంటే వెహికల్స్ లో ఉన్న బ్యాటరీస్ తయారు చేసే కంపెనీస్ కానీ, వాటన్నిటికీ డిమాండ్ ఫ్యూచర్ లో పెరగొచ్చు అని చెప్పి ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి అనుకోండి, అది కొనేసి వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే ఫ్యూచర్ లో నరేంద్ర మోదీ గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ డిమాండ్ ఫర్ దీస్ ఎలక్ట్రిక్ సెల్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్ కి డిమాండ్ పెరగొచ్చు, లిథియం అయాన్ బ్యాటరీస్ కి డిమాండ్ పెరగొచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాటిని వాడతారు. సో అవి తయారు చేసే కంపెనీలకి క్రేజ్ పెరిగి వాళ్ళకి డిమాండ్ పెరిగి వాళ్ళకి ఆదాయం పెరగొచ్చు. సో ఇప్పుడే కొనుక్కుంటే మనకు లాభం పొందుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, అమ్మిన వాళ్ళు పక్కన రింగ్ రోడ్ వస్తుంది, పక్కన ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు చెప్పరా? ఎందుకు చెప్తారు అంటే ఈ భూమి వాల్యూ ఫ్యూచర్ లో పెరుగుతుంది అని చెప్పడానికి చెప్తారు. ఎందుకు పెరుగుతుంది? ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి, పక్కన రాకపోకలు పెరుగుతాయి, విఐపీస్ అందరూ పెరుగుతూ ఉంటారు, ఎక్కువ మంది తిరిగితే ఆ ఏరియాకి కమర్షియల్ గా వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ రెస్టారెంట్ పెట్టినా నడుస్తుంది, హోటల్ పెట్టినా నడుస్తుంది. అలా పెట్టినా నడుస్తుందంటే అక్కడ ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీ పెరుగుతుంది. సో భూమికి ఇన్కమ్ జనరేట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది మన విశాఖపట్నం సైడ్. సో భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత కంప్లీట్ అవుతుందని జిఎంఆర్ చెప్తారు. సో ఈ లోపు అక్కడ భూములు ఎవరన్నా కొన్నారనుకోండి, ఏమవుతుంది? పెరిగే ఛాన్సులు ఉంటాయి. నేనేమి కొనమని చెప్పట్లా, చెప్తున్నాను. జనరల్ గా అలాగే మనకు చెప్తారు వాళ్ళు, అలా చెప్పే కదా మనకు అమ్ముతారు. ఏమైనా పక్కన సముద్రం వస్తుంది, ఈ పక్కన అగ్ని పర్వతాలు చూస్తుంటాం కదా సినిమాలో, చంద్రమండలం మీద భూములు అమ్మేస్తామని. సో అమ్మే వాళ్ళు అవే చెప్తారు. సో బేసికల్గా రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు కూడా, స్థలం కొనేటప్పుడు మేము ఇవే ఆలోచిస్తాం. ఏ అసెట్ కొన్నా సరే మనం ఏం ఆలోచించుకుంటాం? రేపు పొద్దున దాని వాల్యూ పెరుగుతుంది అంటేనే కొంటాం. పెరుగుతుంది తగ్గిపోతుందంటే ఎవరైనా కొంటారా? కొనరు కదా. ఇది కూడా అంతే. అలాగే స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్ చేసినా సరే ఈ కంపెనీ భవిష్యత్తు రేపు బాగుంటుంది అనే నమ్మకం మనకు కలిగితే కొంటాం. ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ బట్టి ఈ కంపెనీకి ఎంత వాల్యూ వేయొచ్చు, అంతకంటే తక్కువ రేటుకే స్టాక్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. సో గో అండ్ బై. కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇదే చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్. ఈ సైట్ కి చాలా వాల్యూ ఉంది, ఎందుకంటే రేపు పొద్దున ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పాను. కానీ రేటు 3 సంవత్సరాలు ఉండాల్సిన రేట్ ఇప్పుడే వచ్చింది అనుకోండి, కొనడం అవసరమా? కొనేస్తావు కానీ మరి పెరగదు ఇంకా, ఎందుకంటే పెరగాల్సినంత ముందే పెరుగుతుంది. అంతా ముందే పెరిగేసరికి ఏమవుతుంది, ఇంక మరి ఉపయోగం లేదు. అంటే మనకి ఏంటి, దానికి కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండాలి అండ్ ఇట్ షుడ్ బి అవైలబుల్ ఎట్ రైట్ ప్రైస్, కరెక్ట్ రేటుకి ఉండాలి. వస్తువు మంచిదే కానీ దానికి ఎంత పెట్టాలో అంతే పెడతాం కదా, అంతకు మించి పెడతామా మనం? పెట్టాం. ఇలాగ ఆలోచించి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎనీథింగ్ ఎల్స్? యా సార్, ఇప్పుడు షేర్ హోల్డర్స్ డివిడెండ్స్ కానీ కంటిన్యూస్ గా రిసీవ్ కానీ చేసుకోకపోతే షేర్స్ నమ్మొచ్చా సార్? రిసీవ్ చేసుకోకపోవడం అనేది ఉండదు, మనకు ఆప్షన్ లేదు. వాళ్ళు ఇచ్చారంటే మన అకౌంట్ లో పడిపోతాయి. నేను వద్దు అనడానికి లేదు. నీకు అమ్మేయాలంటే అమ్మేసుకోవచ్చు. నేను ఎవరు ఆపుతారు? స్టాక్ మార్కెట్ ఎలాగో ఉంది కదా, సెకండరీ మార్కెట్ ఉంది కదా, అమ్మేసుకుంటావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకుంటావు. హూ విల్ స్టాప్ యూ? డివిడెండ్ కంపెనీ వాళ్ళు డివిడెండ్ ఇచ్చినప్పుడు నేను వద్దు అనడానికి నాకు ఆస్కారం లేదు. దట్ విల్ డైరెక్ట్లీ కమ్ టు యువర్ అకౌంట్. నాకు అది వద్దు అనే నీ ఒక్కడి కోసం రూల్ మారుస్తారా ఏంటి? రూల్ ఈజ్ రూల్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. లేదు నాకు ఈ డివిడెండ్ నాకేం అక్కర్లేదు, అమ్ముకుంటాను, నాకు లాభం వచ్చింది, నేను 50 రూపాయలు కొన్నాను, 100 రూపాయలు ఉంది, అమ్మేసుకుంటానంటే అమ్ముకుంటావు. ఇంకోటి కొనుక్కుంటాడు, వాడు షేర్ హోల్డర్ అవుతాడు, నువ్వు ఎగ్జిట్ అయిపోతావు. నీ దగ్గర ఎవడుకున్నాడు, వాడు ఆ కంపెనీ షేర్ హోల్డర్ అవుతాడు అండ్ యువర్ నో లాంగర్ పార్ట్ ఆఫ్ ది కంపెనీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అడగండి, పర్లేదు. సో ఇది కదా ఈక్విటీ మార్కెట్ అండ్ డెట్ మార్కెట్. అయితే మళ్ళీ ఇందులో కూడా ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ తీసుకున్నాం అనుకోండి, అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్లో ఏం జరుగుతుంది? స్టాక్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ద ఫస్ట్ టైం. కంపెనీ నుంచి ఇష్యూ చేయబడ్డం అనమాట. దాన్ని అది ఏ రకంగా చేస్తారు? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, లేదా సెకండ్ టైం చేస్తే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే కంపెనీ ఇష్యూడ్ బై ద ఒరిజినల్ కంపెనీ ఇష్యూ చేస్తే దాన్ని ఐపీఓ లేదా ఎఫ్పిఓ అంటారు. ఫస్ట్ టైం ఇష్యూ చేస్తే ఐపీఓ, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఒక కంపెనీ ఇందాక చెప్పిన కంపెనీ ఏబీసీ లిమిటెడ్ చూడండి, ఫస్ట్ 30% అమ్మేస్తారు. కొన్నాళ్ళ తర్వాత ఇంకొంచెం డబ్బులు అవసరమయ్యాయి కంపెనీకి, ఇంకో 10% షేర్లు అమ్మేయచ్చు, వాళ్ళ ఇష్టం. ఆ సెకండ్ టైం రిలీజ్ చేసిందని ఎఫ్పిఓ అంటారు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే,
ప్రైమరీ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది వీళ్ళ దగ్గర కొనుక్కున్నారు. కొనుక్కున్న వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఎప్పుడైనా అవసరం అయ్యాయి అనుకో, వేర్ విల్ దే సెల్? దే కెనాట్ గో టు ద కంపెనీ అండ్ సెల్ ఇట్. మీ దగ్గర కొనుక్కున్నాం, ఇప్పుడు మళ్ళీ మీకు డబ్బులు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఎవరు. సో యూ కెన్ గో టు సెకండరీ మార్కెట్. దిస్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఇక్కడికి వెళ్తారు అండ్ దే విల్ సెల్ ఇట్ హియర్. అండ్ ప్రైమరీ మార్కెట్ లో కొనలేకపోయిన వాళ్ళు దే కెన్ బై ఇట్ హియర్. అలా బయ్యర్స్ ని సెల్లర్స్ ని కలిపేది సెకండరీ మార్కెట్. సో సెకండరీ మార్కెట్ ఏం చేస్తుంది? సెకండరీ మార్కెట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రొవైడ్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? నీ దగ్గర ఉన్న షేర్లకి మనీ రూపంలో మార్చే అవకాశాన్ని కల్పించేది సెకండరీ మార్కెట్. సేమ్ లైక్ ట్రెజరీ బిల్స్. మనీ మార్కెట్ లో ట్రెజరీ బిల్ కొన్నావు, ఫస్ట్ ప్రైమరీ డీలర్ దగ్గర కొనేసావు, కానీ నువ్వు మధ్యలోనే అమ్మేయాలనుకుంటున్నావు. యూ హ్యావ్ అన్ ఆప్షన్, యూ కెన్ సెల్ ఇట్ ఇన్ సెకండరీ మార్కెట్. అలాగే స్టాక్ మార్కెట్, ప్రైమరీ ఐపీఓ పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ అయ్యావు, తీసుకున్నావు, అండ్ యూ వాంట్ టు సెల్ ఇట్ నౌ, యూ కెన్ సెల్ ఇట్ ఇన్ సెకండరీ మార్కెట్. లేదు ఐపీఓ పెట్టినప్పుడు నువ్వు కొనలేదు, డైరెక్ట్గా సెకండరీ మార్కెట్లోనే కొనుక్కుంటావు, సెకండరీ మార్కెట్లోనే అమ్ముకుంటావు. అలా కూడా చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? అలాగే డెట్, కార్పొరేట్ డెట్ మార్కెట్స్ ఉంటాయి. డెట్ మార్కెట్ లో కూడా యూ హ్యావ్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ఇందులో కూడా ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, కార్పొరేట్ బాండ్స్, ఇవన్నీ ఇందులో జరుగుతాయి. ఇక్కడేమో ట్రేడింగ్, సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ బాండ్స్, సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ బాండ్స్ జరుగుతుంది. మీకు సెకండరీ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు మనీ మార్కెట్లో ఏం చెప్పాం? మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని చెప్పాం. ఇక్కడే ఉంటాయి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి? ప్రజల దగ్గర సేకరించిన డబ్బుల్ని ఇలాంటి కార్పొరేట్ బాండ్స్ లోను, డిబెంచర్స్ లోను ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ లాంగ్ టర్మ్ అన్నమాట. ఇట్ ఈస్ లైక్ యువర్ లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. 3 సంవత్సరాలకి, 5 ఏళ్ళకి, 1 ఇయర్కి ఎఫ్డీలు చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ అన్నమాట. సో లాంగ్ టర్మ్ చేసినప్పుడు వడ్డీ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే నువ్వు ఎక్కువ కాలం నీకు డబ్బులు ఇస్తున్నావు కదా. అందుకని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నీకు మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తుంది. కానీ ఎక్కువ టైం పీరియడ్ వెయిట్ చేయాలి, అందులో తక్కువ టైం పీరియడ్ వెయిట్ చేయాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నీడ్స్. క్లియర్? క్లియర్ సార్. రిపీట్ చేయాలా? ఏది రిపీట్ చేయాలి యశోద? సార్ ఇది అదే సార్, అదే సిగ్నల్ లేక వినిపించలేదు. డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే అర్థం ఏంటి? మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది? ఇట్ ఇన్వెస్ట్ ఇన్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది? ఇట్ గ్యాదర్స్ క్యాపిటల్ ఫ్రమ్ పీపుల్. మనలాంటి వాళ్ళందరి దగ్గర మనీ సేకరించి డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్స్ట్రుమెంట్స్, ఐ మీన్ డెట్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెట్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ డిబెంచర్స్, బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, అంటే మోర్ దాన్ 1 ఇయర్ పీరియడ్ తో ఇష్యూ చేసే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో అది ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే మీకు ఇందాక ఈక్విటీ చెప్పినప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మళ్ళీ 2 టైప్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి? మన దగ్గర తీసుకున్న మనీని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ లో, డెట్ లో కాదు. డెట్ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది? మన దగ్గర తీసుకున్న డబ్బుని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది, అంటే కార్పొరేట్ బాండ్స్, డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది? మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంకొన్ని ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటారు. బ్యాలెన్స్డ్ అంటే అర్థం ఏంటి? కొంత ఈక్విటీలో, కొంత డెట్ లో. 100 కోట్లు సేకరించారనుకో ప్రజల దగ్గర, ఒక 60% ఈక్విటీలో, 40% డెట్ లో. అలా కూడా చేస్తారు, బ్యాలెన్స్ చేస్తాం. ఈక్విటీ అనేది రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ. డెట్ అనేది రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా తక్కువ. అలా ఉంటాయి. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లో మళ్ళీ మీకు నేను 1 ఇయర్ ముందు మ్యూచువల్ ఫండ్స్ లో 1000 ఇన్వెస్ట్ చేశాను సార్, అంటే మంత్లీ సిప్ ఇన్వెస్ట్ చేశాను సార్. నాకు అలా వస్తూ కొద్దీ మొన్న అవసరమై నేను తీసేసాను సార్, మనీ మొత్తం విత్డ్రా చేసేసాను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు అంటే నేను ముందే తీసేసాను అనుకోండి సార్, 91 డేస్ కంటే ముందు, వాళ్ళు నాకు మనీ దేని నుంచి తీసేస్తారు సార్? వాళ్ళు చేతి డబ్బులు ఇస్తారా నాకు? వాళ్ళు కొంత మనీ పక్కన పెట్టుకుంటారు, రిడెంప్షన్స్ ఉంటాయి కదా. అంటే మీరందరూ డబ్బులు ఇస్తారా?
మీరు ఇచ్చిన వాటన్నిటిని వాళ్ళు ఇమీడియట్ గా మొత్తం పెట్టారు, ఎందుకంటే ప్రతిరోజు కొనడాలు జరుగుతుంటాయి, అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి కొంత మనీ పక్కన పెడతారు, లేదా ఇమీడియట్ గా 1 day గట్రా అమ్మడానికి రెడీగా కొన్ని ఉంచుతారు అన్నమాట. సో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ కథ చెప్తాను. నువ్వు ఎందులో పెట్టావో నాకు తెలియదు. అస్యూమింగ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్ లో పెడితే నువ్వు మనీ మార్కెట్ లో పెట్టినట్టు. లిక్విడ్ ఫండ్ లో పెడితే ఎలా ఉంటుందో కథ చెప్తాను. ఇక్కడ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ఉంది. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ సో మీరందరూ కూడా డబ్బులు ఇందులో పెట్టారు. ఎవరైనా ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. మీకు క్లారిటీ కోసం మన ఛానల్లో బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ సెక్షన్లో మ్యూచువల్ ఫండ్స్లో అమ్మకాలు కొనుగోలు ఎలా జరుగుతాయి, రిడెంప్షన్ ఎలా జరుగుతుందో నాకు వీడియో చేశాను. వాట్ ఈజ్ ఏ మ్యూచువల్ ఫండ్ ఒక వీడియో చేశాను. తర్వాత ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అందులో ఉంటుంది, డీటెయిల్గా చెప్పాను. యూ కెన్ వాచ్ ఇట్. బట్ ఎనీవే ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు, సో దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ 3-month T-bills లేదా సిఎంబీస్ అంటే 1 day నుంచి 90 days వరకు. అలా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కొనేటప్పుడు ఒక రోజు నీకు 100 కోట్లు వచ్చేసాయి అంటే ఆ రోజు అందరూ 100 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. 100 కోట్ల తగ్గట్టు మొత్తంగా పెట్టేసుకుంటూ ఉంటారు. ఇంకో రోజు 50 కోట్లు రిడెంప్షన్ రిక్వెస్ట్ వచ్చింది. అదే రోజు 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా ఈ 100 కోట్ల నుంచి 50 కోట్లు ఇచ్చేస్తారు, రిడెంప్షన్ చేసిన వాళ్ళకి పే చేస్తారు, మిగిలిన 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. లేదు ఆ రోజు రిడెంప్షన్ ఎక్కువ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ వచ్చింది అనుకోండి, కొత్తగా కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు, అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ 1 dayకి 2 daysకి పెట్టే ఉంటాయి చూడండి, వాటిని అమ్మేస్తారు. సిఎంబీస్ ఉంటాయి కదా, 1 day కూడా ఉంటాయి. అందుకే రెడీగా పెట్టుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ రెడీగా పెట్టుకోలేకపోతే రిడెంప్షన్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఆనర్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. మీకు మొన్న ఈ మధ్యన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ క్రైసిస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఇందుకే. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆనర్ ది రిడెంప్షన్ రిక్వెస్ట్. అందరూ ఒకేసారి అమ్మకానికి పెట్టారు అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆనర్ ఇట్. అంటే చేతిలో డబ్బులు లేవు. అర్థమైంది? దీని మీద కూడా ఎడిటోరియల్స్ మనం చేసాం. మ్యూచువల్ ఫండ్ క్రైసిస్ వచ్చింది, 50,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఇవ్వమని చెప్పి బ్యాంకులకు ఇచ్చింది అని చెప్పానా? బ్యాంకులకి రెపో రేట్ ప్రకారం మీరు తీసుకోండి, గివ్ ఇట్ టు మ్యూచువల్ ఫండ్స్ యాజ్ లోన్స్ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్స్ కి చెప్పింది. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ లో క్రైసిస్ వచ్చింది చెప్తాను. క్రైసిస్ వినండి. ఇదే కాంటెంపరీ ఇష్యూస్. ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది మన రియల్ లైఫ్ లో జరుగుతున్న ఇష్యూని కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏం చేస్తుంది? మనలాంటి వాళ్ళందరి దగ్గర కూడా మనీ కలెక్ట్ చేస్తుంది. మనీ కలెక్ట్ చేసి ఏం చేస్తుంది? ఇట్ ఇన్వెస్ట్ ఇన్ సెవరల్ మ్యూచువల్ ఫండ్ ఇన్స్ట్రుమెంట్స్. మనీ మార్కెట్ ఆర్ ఇది యాక్చువల్గా డెట్ ఫండ్. డెట్ ఫండ్ అంటే అర్థం ఏంటి? బాండ్స్ లో, డిబెంచర్స్ లో, వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే ముందే చెప్తుంది అనమాట, మీరు పెట్టినప్పుడు మీరు 1 year లోపు అమ్మాలంటే ఇంత పెనాల్టీ 1% ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది, 1 year తర్వాత అమ్మాలంటే ఇలాగ. ఈ బాండ్, డిబెంచర్, ఈ తలనొప్పని ఎవరు పడతారు? మ్యూచువల్ ఫండ్ పడుతుంది. మనకు ఆ తలనొప్పులు లేవు. మన పరంగా మనం డబ్బులు పెడుతున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మే అవకాశం కావాలని మనం కోరుకుంటాం. దీంట్లో 2 types ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో, క్లోజ్ ఎండెడ్, ఓపెన్ ఎండెడ్. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, మీరు మధ్యలో అమ్మలేరు. అది 3 years అంటే 3 years తర్వాతే అమ్మగలరు, మధ్యలో అంటే అమ్మడానికి అవ్వదు. ఓపెన్ ఎండెడ్ అనుకోండి, ఇవాళ కొని రేపు అమ్మేయచ్చు, అంటే యూ కెన్ సెల్ ఎనీ టైం. ఇక్కడేమో లాక్ ఇన్. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ లాక్ ఇన్. ఇప్పుడు మనకి ట్యాక్స్ సేవింగ్ కోసం సెక్షన్ 80C కింద 1,50,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు, దాని మీద ట్యాక్స్ పడదు. అందులో మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుకోవచ్చు అంటారు. ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్? క్లోజ్ ఎండెడ్ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే 3 ఏళ్ల వరకు లాక్ ఇన్ అయిపోతాయి. అందులో పెట్టిన డబ్బులు 3 ఏళ్ల వరకు మళ్ళీ తీయకూడదు, తీయడానికి ఒక కంపెనీ ఒప్పుకోదు. అలా పెట్టిన వాటికే ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ ఉంది. ఈ రోజు పెట్టి రేపు అమ్ముకునేవి అనుకోండి, మార్చి 31వ తారీఖు రోజు కొనేస్తావు, ఏప్రిల్ 1st అమ్మేస్తావు, ట్యాక్స్ సేవింగ్ అయిపోతుంది నీకు. అలాంటి అవకాశం ఇవ్వరు. అందుకని క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్కే ఆస్కారం ఉందన్నమాట. ఒకవేళ మీరు క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే దాని టైం పీరియడ్ అయ్యేంత వరకు అమ్మడానికి అవ్వదు, అది ముందే క్లియర్ గా రాసిస్తారు. ఓపెన్ ఎండెడ్ లో పెడితే అప్పుడు మీరు స్కీమ్ డాక్యుమెంట్ లో మీకు అంటారు చూడండి, మ్యూచువల్ ఫండ్ యాడ్స్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా ఆ డాక్యుమెంట్ చదవాలంటారు. డాక్యుమెంట్ లో రాస్తారు, మీరు 1 year తర్వాత అమ్మితే ఏంటి, 1 year లోపు అమ్మితే ఏంటి, రకరకాలు ఉంటాయి. ఎగ్జిట్ లోడ్ అంటారు అనమాట. ఎగ్జిట్ లోడ్ అంటే మీరు అమ్మినప్పుడు మీకు పడే ఛార్జెస్.
ఎగ్జిట్ లోడ్ 0 అన్నారు అనుకోండి, ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు, మీ మీద ఛార్జెస్ ఏం పడవు. మీరు లిక్విడ్ ఫండ్స్ లోకి వెళ్తే ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్ యొక్క పర్పస్ అది, ఏ రోజైనా అమ్మేసుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళారు అనుకోండి, మోస్ట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అంటే మిమ్మల్ని బలవంతం పెట్టరు, ఓపెన్ అనేది కాబట్టి ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. కానీ దే మైట్ ఛార్జ్ 1% ఎగ్జిట్ లోడ్ ఆర్ 2%, 0.5%. అది స్కీమ్ డాక్యుమెంట్ లో రాసి ఉంటుంది. అంటే మీరు 1 year లోపు అమ్మారు అనుకోండి, ఆ అమౌంట్ మీద 1% కట్ చేసి నీకు ఇస్తారు. ఆ రోజుకున్న వాల్యూలో 1% కట్ చేసి మనకి ఇస్తారు. 1 year దాటింది అనుకోండి, నేను 1 year అనేది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, స్కీమ్ డాక్యుమెంట్ లో రాసి ఉంటాయి ఇవన్నీ. 1 year దాటింది అనుకోండి, అప్పుడు అవసరం లేదు, మొత్తం మీరు ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు అని చెప్పి అనొచ్చు. అయితే వాళ్ళు అంచనా వేసుకోవాలి, మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎంతమంది రిడెంప్షన్ చేస్తున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు, ఎంతమంది కొంటున్నారు. రోజు అమ్మకాలు జరుగుతాయి, కొన్నాళ్ళు జరుగుతుంటాయి. మంత్లీ సిప్పులు SIPలు వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి మంత్ అమ్మే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు COVID-19 మార్కెట్ బాగాలేదు కాబట్టి అమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు, కొనే వాళ్ళు తగ్గిపోయారు. సో ప్రతి నెల కూడా ఇవ్వాల్సినవి ఎక్కువైపోతున్నాయి, కొనేవి తగ్గిపోతున్నాయి. ఇవ్వాల్సినవి ఎక్కువైనప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏం చేయాలి? తను ఇన్వెస్ట్ చేసింది కదా బాండ్స్ లోను, డిబెంచర్స్ లోను, అవి అమ్మాలి. అంతేనా? అవి అమ్మితేనే కదా డబ్బులు వస్తాయి. మన దగ్గర తీసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఇవి అమ్మితే వచ్చిన డబ్బులతోనే మనకి ఇవ్వాలి. కొంత డబ్బులు పెట్టుకుంటారు పక్కన, అవి సరిపోవు. అయితే పరిస్థితి ఏమైందంటే, బాండ్ మార్కెట్లో లిక్విడిటీ తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటి? బాండ్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. బాండ్ మార్కెట్లో సెకండరీ మార్కెట్ ఉంటుంది కదా, అందులో ఇప్పుడు నీ దగ్గర ఉన్న డిబెంచర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమ్ముతోంది, కానీ కొనేవాళ్ళు లేరు. అర్థమైంది? ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ లిక్విడిటీ. లిక్విడిటీ క్రైసిస్ అన్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చిన క్రైసిస్ ఏంటి? లిక్విడిటీ క్రైసిస్. అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డిబెంచర్స్ ఉన్నాయి కంపెనీవి. రిలయన్స్ వాళ్ళ డిబెంచర్ ఉందనుకోండి, దే ఆఫర్ టు సెల్ ఇట్, బట్ దేర్ ఇస్ నో వన్ టు బై ఇట్. ఇట్ ఈస్ లైక్ ల్యాండ్. మన ల్యాండ్ కి ఉంది, నాకు నీకు ఒక అప్పు ఉంది, అప్పు తీర్చాలి, ల్యాండ్ అమ్ముదామంటే కొనేవాడు లేడు. అలాంటి పరిస్థితుల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పడిపోయింది. వాళ్ళ ప్రాబ్లం అర్థమైందా? వాళ్ళ దగ్గర ఆస్తి ఉంది, కానీ కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే బాండ్ మార్కెట్ డల్ అయిపోయింది, ఎవడు కొనట్లేదు అక్కడ. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ పరిస్థితి బాగాలేదు. ఈ కంపెనీ ఎప్పుడు ఎత్తేస్తుందా, లాసులోకి వెళ్ళిపోతుందా అనే భయంతో జనాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇష్యూ చేసిన డిబెంచర్స్ కొనడానికి జనాలు ఇష్టపడకపోవచ్చు. ఇష్టపడకపోతే ఏమవుతుంది? కొనేవాళ్ళు ఉండరు, లిక్విడిటీ ఉండదు. లిక్విడిటీ ఉండకపోతే సమస్యలు ఏంటి అర్థమవుతున్నాయి ఇప్పుడు? అంత దారుణమైన సమస్యలు ఉంటాయి లిక్విడిటీ లేకపోతే. అందువల్ల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏం చేసింది? రిడెంప్షన్స్ ఆపేసింది. అర్థమైందా? రిడెంప్షన్స్ ఆపేసింది అర్థం ఏంటి? యూ కెనాట్ సెల్ యువర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ FT. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో మనకు కొన్న మ్యూచువల్ ఫండ్స్ అమ్మడానికి అవ్వదంట. ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళే చెప్తామన్నారు, మాకు టైం ఇవ్వండి, పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు మీరు రిడెంప్షన్ చేసినా సరే మేము తిరిగి ఇచ్చుకోలేము అని చెప్తారు. మీ డబ్బులు సేఫే, కానీ ఇప్పుడు అమ్మితే మీ డబ్బులు మీకు కనెక్ట్ రావు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మార్కెట్ పొజిషన్ బాగున్న తర్వాత అప్పుడు ఉన్నవన్నీ అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళకి తీర్చేస్తాము అని చెప్పి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చెప్పింది. అర్థమైందా? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ క్రైసిస్ గురించి మీకు మాట్లాడాలంటే ఇది మీరు మాట్లాడాలి, ఇవి మీరు చదవాలి. రోజు జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. అండ్ ఐ హావ్ కవర్డ్ ఇట్. ఎకానమీలో ఏ ఒక్కటి వదలలేదు. సో ఇవి ఇష్యూస్ అన్నమాట. ఆల్దో దే హ్యావ్ అసెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ బాండ్స్, దే కుడెంట్ సెల్ ఇట్ బికాస్ liquidity is not there in the market. There is no one who is ready to buy it. అందువల్ల వీళ్ళు ఆనర్ చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసిన ప్రజల రిక్వెస్ట్ ని ఆనర్ చేయలేకపోయారు. అందుకని వాటి ఫండ్స్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేశారు, రిడెంప్షన్స్ కూడా ఆపేశారు, క్లోజ్ చేస్తారు. యాక్చువల్గా ఫండ్స్ క్లోజ్ చేయాలంటే సెటిల్ చేయాలి మొత్తం. ఎప్పుడు సెటిల్ చేస్తారు? మళ్ళీ మార్కెట్ బాగున్నప్పుడు ఒక్కొక్కటి అమ్మేస్తారు, అమ్మేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. దట్స్ ది క్రైసిస్ దట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. ఇది వచ్చింది అన్ని మ్యూచువల్ ఫండ్స్ కి ఇదే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి RBI ఏం చేసింది? 50,000 కోట్లు బ్యాంకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే డబ్బు మీరు బ్యాంకులకి మీకు లోన్ ఇస్తాం తీసుకోండి అంతే. ఏ రేట్ ప్రకారం? రెపో రేట్ ప్రకారం ఇస్తాం. అప్పటికున్న రెపో రేట్ ప్రకారం మీకు లోన్ ఇస్తాము, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. తీసుకొని మీరు నచ్చింది వాడుకోవడానికి కాదు, యూ హ్యావ్ టు లెండ్ ఇట్ టు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. మ్యూచువల్ ఫండ్స్కి ఇలా అప్పు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? మ్యూచువల్ ఫండ్స్ అప్పుడు ఫండ్స్ క్లోజ్ చేయాల్సిన పని లేదు కదా, ప్రస్తుతానికి అప్పు తీసుకుంటాయి. అప్పు తీసుకొని ఎవరికి ఇవ్వాల్సిన రిడెంప్షన్ రిక్వెస్ట్లు వాళ్ళకి సెటిల్ చేస్తాయి. రేపు పొద్దున్న మార్కెట్ బాగున్నప్పుడు ఈ బాండ్స్ డిబెంచర్స్ అమ్మేసి తీసుకున్నప్పుడు బ్యాంకులకు చెల్లించేస్తాయి. ఆ రకంగా మ్యూచువల్ ఫండ్ లో ఇంకేది పెట్టినా సరే RBIకి ఎంత పెయిన్, ఎందుకు ఎంత తీసుకోవాలి? RBI
ఎందుకంటే సిస్టమ్ మీద ప్రజలకు నమ్మకాలు పోతాయి. నేను డబ్బులు పెట్టాను కానీ వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోయారు అనేసరికి ప్రజలకు నమ్మకాలు పోయి రేపు పొద్దున ఇన్వెస్ట్ చేయడం మానేస్తారు. ప్రజలందరూ ఇన్వెస్ట్ చేయడం మానేస్తే మార్కెట్కి క్యాపిటల్ అవసరమైన వాళ్ళకి క్యాపిటల్ రాదు, సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. అందుకని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఇలా ఇంటర్వ్యూన్ అవుతుంది అనమాట, మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుంది. ఇది ఓవరాల్ గా జరిగిన కథ. సార్ ఫ్యాన్ ఆపు వస్తుంది. చెప్పు సార్, వీళ్ళు ఇప్పుడు బ్యాంక్స్ కొన్ని క్యాష్ రిజర్వ్ చేసుకుంటాయి కదా సార్, రిజర్వ్ బ్యాంక్ దగ్గర క్యాష్ రిజర్వేషన్ అయితే ఉంటాయి కదా ఆర్బీఐ దగ్గర, అలా మ్యూచువల్ ఫండ్స్ కూడా అలా మెయింటైన్ చేయవచ్చు సార్ క్యాష్ ని? మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేయవు. బ్యాంక్ ఆర్బీఐ అనేది రెగ్యులేటర్. ఇలాంటి క్రైసిస్ వస్తుందని చెప్పి అవి బ్యాంకులు కాదు కదా, అవి డిపాజిట్లు సేకరించవు కదా. మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేట్ చేసేది రిజర్వ్ బ్యాంక్ కాదు, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీ. ఇప్పుడు కూడా చూసారా, ఆర్బీఐ ఇస్ నాట్ లెండింగ్ టు మ్యూచువల్ ఫండ్స్, ఆర్బీఐ ఇస్ లెండింగ్ టు బ్యాంక్స్. బ్యాంక్స్ మాత్రమే ఆర్బీఐ పరిధిలో ఉన్నాయి, బ్యాంకుకి లెండ్ చేస్తుంది, తీసుకొని మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వండి అంటుంది. మనీ మార్కెట్ కి రెగ్యులేటర్ అడిగితే ఏం చెప్తారు? ఆర్బీఐ. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అడిగితే ఎవరు చెప్తారు? సెబీ. మీకు మనీ మార్కెట్ కి క్యాపిటల్ మార్కెట్ కి డిఫరెన్స్ అడిగినప్పుడు ఇవన్నీ రాయాలి. మనీ మార్కెట్ ఈస్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్యాపిటల్ మార్కెట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనీ మార్కెట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్, క్యాపిటల్ మార్కెట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్. మనీ మార్కెట్ అడ్రసెస్ షార్ట్ టర్మ్ నీడ్స్, దిస్ అడ్రసెస్ లాంగ్ టర్మ్ నీడ్స్, అలాగనమాట. అండ్ బోత్ మార్కెట్స్ లో ప్రైమరీ సెకండరీ ఉంటాయి. అయితే మనీ మార్కెట్ లో ఉండనిది, క్యాపిటల్ మార్కెట్ లో ఉండేది ఏంటి? షేర్స్. షేర్స్ ఆర్ బై నేచర్ లాంగ్ టర్మ్. నేను 3 నెలలకు నా వాటా అమ్ముతానని ఎవడన్నా వస్తాడో చెప్పండి? అమ్మితే మొత్తం అమ్ముతావు, లేకపోతే లేదు. 3 నెలలకు వాటా అమ్మేస్తాను, 3 నెలల తర్వాత తిరిగి నాకు ఇచ్చి అంటాం ఏంటి మనం? అనం కదా. అందుకని షేర్స్ అనేవి బై నేచర్ లాంగ్ టర్మ్. అమ్మేసావా ఇంక ఇది నీది కాదు అది. అందుకని షేర్స్ అనేవి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు, నన్ను ఎవరు అడగలేదు కానీ బాండ్స్ అంటే 1 year 3 years అని చెప్తాం, షేర్స్ అలాగే ఏంటి సార్ అని ఎవరు అడగలేదు. అడగాల్సిన పని కూడా లేదు. షేర్స్ ఆర్ బై నేచర్ లాంగ్ టర్మ్. ఒక రోజుకి 2 రోజులకి నేను అమ్ముతాను, మళ్ళీ నేను తిరిగి కొంటాను అని అంటుంది ఆ కంపెనీ. అలాగే ఏ కంపెనీని అంటే మనం వెళ్ళి కొంటామా? కొనం కదా మనం. డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మీకు మార్కెట్స్ ని డివైడ్ చేయాలంటే ఫినాన్షియల్ మార్కెట్స్ కి బ్రాడ్ క్లాసిఫికేషన్ ఏంటి? మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. మళ్ళీ క్యాపిటల్ మార్కెట్ లో ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్ ఏంటి? ఈక్విటీ మార్కెట్, డెట్ మార్కెట్. వాటిలో ఫర్దర్ క్లాసిఫికేషన్ ఏంటి? ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. బేసికల్ గా ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అనేది ప్రతి మార్కెట్ లోనూ ఉంటుంది. మనీ మార్కెట్ లోనూ ప్రైమరీ సెకండరీ ఉంది, ఈక్విటీలోనూ ప్రైమరీ సెకండరీ ఉంది, డెట్ లోనూ ప్రైమరీ సెకండరీ ఉంది. ఇంకో రకంగా మీరు క్లాసిఫై చేయాలంటే స్టార్టింగ్ లోనే అనొచ్చు, ఫినాన్షియల్ మార్కెట్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ప్రైమరీ మార్కెట్స్ అండ్ సెకండరీ మార్కెట్స్. ప్రైమరీ మార్కెట్ లో మనీ మార్కెట్ ఉంది, ఈక్విటీ మార్కెట్ ఉంది, డెట్ మార్కెట్ ఉంది. సెకండరీ మార్కెట్ లో మళ్ళీ ఈక్విటీ మార్కెట్ ఉంది, డెట్ మార్కెట్ ఉంది, మనీ మార్కెట్ ఉంది. అలా కూడా అనుకోవచ్చు. అర్థమైందా? ఇటు నుంచి ఇటు అనుకోవచ్చు, అటు నుంచి ఇటు అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. వన్స్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్, ఇంకా అల్లడం అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా క్లాసిఫై చేస్తారు, అది మన చాయిస్ అన్నమాట. దట్స్ అబౌట్ ఇట్. ఇంకెంతకు మించి క్యాపిటల్ మార్కెట్స్ లో ఏమీ లేదు. అయితే కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి నేర్చుకోవాలి. వాటి గురించి మీకు రేపు థియరీ చెప్తాను. ఈ రోజు ఇప్పటి వరకు చెప్పిన దానికి నోట్స్ ఇచ్చేస్తాను, రాసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపటితో మీకు మోర్ ఆర్ లెస్ ఫినాన్షియల్ మార్కెట్స్ అయిపోతుంది. 1 week పట్టింది, ఒక చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోయాక మోస్ట్లీ మనం బ్యాంకింగ్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం, బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళిపోదాం. రేపటితో అవ్వకపోవచ్చులేండి, ఎందుకంటే ఇంకా మీకు చాలా చెప్పాలి. స్టాక్ ఎక్స్చేంజెస్ చెప్పాలి, నోట్స్ ఇవ్వాలి, వీటన్నిటికీ. ఐ ట్రై, ఎంతవరకు చెప్పగలను అంతవరకు ఇస్తాను. సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అవి ఇంత అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అని రిటర్న్ ఇస్తుందని నేను చెప్తుంది సార్. నువ్వే చెప్పు, చెప్తుంది చెప్పదు. అది డౌట్ వచ్చింది సార్ ఇందాక. అదే ఎందుకు వచ్చి నువ్వే ఆన్సర్, తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆన్సర్ చేయి.
చెప్పు. ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారా తన క్వశ్చన్ ని? ఆ టైం వర్క్ లో ఉంటే ఇస్తుంది సార్, లేకపోతే పర్సంటేజ్ కొంచెం తగ్గిస్తుంది. ఇస్తారు సార్ పక్కాగా. పక్కాగా ఇస్తుందా? ఎలా ఇస్తుంది? మెచ్యూరిటీ పీరియడ్ వరకు అంటే లాగుదే ఉంటుంది ఇస్తుంది సార్. మెచ్యూరిటీ పీరియడ్, మ్యూచువల్ ఫండ్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుందా? వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన బిల్ సార్, బిల్ కట్. అది అంటే నువ్వు వీళ్ళు ఇన్వెస్ట్ ఏదో ఒకటి చేస్తావా, ఎంచుకుంటారు మ్యూచువల్ కదా సార్. అంటే అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు, మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, ఎంత టర్మ్ అని అడుగుతారు. దాన్ని బట్టి అమౌంట్ ముందుగా ఫిక్స్ చేస్తారండి. ఆ లోపు మనం తీసుకుంటే దానికి తక్కువ ఇస్తారు. మనకి రిస్క్ మనకు తక్కువ ఉంటుంది సార్, మనీ అయితే వస్తుంది అనుకుంటున్నాం. అంటే గ్యారెంటీ వస్తుంది సార్ మ్యూచువల్ ఫండ్స్ లో. ఏమొస్తుంది? అంటే మనకి ఏ ప్రాఫిట్ రాకుండా మనం వేరే ఊర్లో ఇక్కడే ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేసిన డిబెంచర్స్ కానీ బాండ్స్ కానీ లేకపోతే ఈక్విటీ మార్కెట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది సార్, ఎంత వస్తుంది ఎలా వస్తుంది అని. అతను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? హౌ విల్ యూ ఆన్సర్ హిస్ క్వశ్చన్ మళ్ళీ అడిగిన వాడు మళ్ళీ అడగండి. అదే సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు 30,000 ఇన్వెస్ట్ చేస్తే అది మ్యూచువల్ ఫండ్స్ 35,000 అని ఫిక్స్డ్ గా ఇంత రిటర్న్ ఇస్తామని ఏమని చెప్తుంది సార్? అది ఇప్పుడు ఆన్సర్ చేయండి, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేయండి, స్టోరీ చెప్పకండి. ఎస్ ఆర్ నో? గవర్నమెంట్ బిల్స్ అయితే కంపల్సరీ చెప్పేస్తారు సార్. గవర్నమెంట్ బిల్స్ అయితే సార్ గవర్నమెంట్ బిల్స్ అయితే అంటే షేర్స్ కాకుండా మిగిలిన అన్నింటిలోని ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది సార్. వాడికి పేర్లు లేవు. అంటే సార్ పర్ఫార్మెన్స్ బట్టి అజంప్ చేసి ఒక రేటింగ్ ఇస్తారు కానీ ఎగ్జాక్ట్ గా ఎంత ఉంటుందని చెప్పరు సార్, వేరీ అవుతాయి అని చెప్తారు. వాటి పేర్లు ఏంటి? సార్ ట్రెజరీ బిల్స్, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ లో ఇన్వెస్ట్ ట్రెజరీ బిల్, క్యాష్ చేస్తే మేనేజ్మెంట్ బిల్ అనేది మ్యూచువల్ ఫండ్స్ వేరా? సార్ డెప్ట్ మార్కెట్ లో అయితే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది సార్. మ్యూచువల్ ఈక్విటీ ఫండ్ మార్కెట్ లో పేరేంటి? ఆ మ్యూచువల్ ఫండ్ పేరేంటి? మనీ మార్కెట్. మనీ మార్కెట్ మ్యూచువల్. మరి ఆన్సర్ ఇచ్చినప్పుడు ప్రొఫెషనల్ గా రావాలి. అర్థమైందా? ఎస్ఏ రేటింగ్ లో వచ్చే సమస్యలు ఏంటో ఇలాగే వస్తాయి. ద ఆన్సర్ హ్యాస్ టు బి ప్రొఫెషనల్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెట్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అని మొదలు పెట్టాలి ఆన్సర్. మీలో ఒక్కరు కూడా పని చేయలేదు. షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే, మన డబ్బులు బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే, ఇవన్నీ ఎలా అవుతున్నాయంటే అన్ప్రొఫెషనల్ గా వస్తున్నారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ మనకి ఏ మార్కెట్ లో పెడతాయని చెప్పవు కదా సార్. నువ్వు కొనేటప్పుడు నువ్వు ఏ మార్కెట్ లో పెడతావో తెలుసుకునే కదా కొంటావు. మరి నేను ఎంతవరకు చెప్పింది ఏమైంది? నేను గోడలకు చెప్పాను, మీకు చెప్పానా? అంటే ఎందులో పెడుతున్నారో తెలియకుండా పెట్టేస్తావు నువ్వు. అంటే అవును సార్, అంటే ఎందులో పెడతారో తెలియకుండా నువ్వు పెట్టేస్తావు డబ్బులు. అంత అమాయకుడువా నువ్వు? ఇంతవరకు చెప్పింది ఏంటైతే మరి? మ్యూచువల్ ఫండ్స్ అనేవి బ్రాడ్ గా 2 కేటగిరీస్. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఇంకోటి ఏమో డెట్ మ్యూచువల్ ఫండ్. డెట్ లోనే మళ్ళీ లెస్ దాన్ 1 year అయితే మనీ మార్కెట్. ఇప్పుడు మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ వేరేగా రాసుకోండి. నువ్వు కొనేటప్పుడు నువ్వు ఈక్విటీ కొంటున్నావా, డెట్ కొంటున్నావా, మనీ మార్కెట్ కొంటున్నావా తెలియకుండా ఎలా ఇన్వెస్ట్ చేస్తావు నువ్వు? నీకు చెప్పకుండా వాడు ఎలా డబ్బులు తీసుకుంటాడు? ప్రతిదీ చెప్పాలి, చెప్పకుండా ఎలా తీసుకుంటాడు? వాట్ ఈస్ దిస్? ఇది ఏ మ్యూచువల్ ఫండ్? నేను నా దగ్గర తీసుకున్న మనీ ఎందులో డబ్బులు పెడతాం, ఏ సెక్టార్కి ఎంత కేటగిరీ, ఎంత అలొకేట్ చేస్తాం, ప్రతిదీ కూడా స్కీమ్ డాక్యుమెంట్ లో రాసి ఉంటుంది. వాళ్ళు పెట్టేదాన్ని బట్టి అంటే గాలి కుదిరేస్తాం మనం మొత్తం. హౌ కెన్ యూ లీవ్ ఇట్? ఇంకా బ్యాలెన్స్డ్ అంటే ఈక్విటీని వాటిని కలిపి పెడతారు. ఇందులో కొంత, అందులో కొంత ఈక్విటీ, కొంత డెట్ లో. అందులో కూడా చెప్పాలి. దే హ్యావ్ టు సే 60% ఈక్విటీలో పెడతాను, 40% డెట్ లో పెడతాను అని చెప్పాలి. లేదా డెట్ 100% డెట్ లో పెడతాను, మనీ మార్కెట్ 100% మనీ మార్కెట్ లో పెడతాము, ఓన్లీ ఈక్విటీ 100% ఈక్విటీలో పెడతాము. అండ్ ఈక్విటీలో మళ్ళీ ఫార్మా ఫండ్ అనుకోండి, ఓన్లీ ఫార్మా సెక్టర్ లోనే ఇన్వెస్ట్ చేస్తాము. ఫినాన్షియల్ సెక్టర్, బిఎఫ్ఎస్ఐ ఫండ్ ఓన్లీ ఫినాన్షియల్ సెక్టర్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రతిదీ క్లియర్ గా ఉంటుంది. సో ఆ అబ్బాయి క్వశ్చన్ అడిగినప్పుడు ఐడియల్ గా మీరు అడగాల్సింది ఏంటి? విచ్ మ్యూచువల్ ఫండ్? ఫస్ట్ క్వశ్చన్ అది, విచ్ మ్యూచువల్ ఫండ్. ఇఫ్ హీ సేస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్,
then how can I guarantee? Because the money is invested in stocks. Stocks may go up or may go down, so you cannot guarantee anything. మరి గ్యారంటీ లేకుండా ఎలా కొంటావు? యూ కెన్ లుక్ ఎట్ పాస్ట్ పర్ఫార్మెన్స్. గత 5 ఏళ్ళుగా మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూసుకో. నీకు ఆ నమ్మకం ఉంటే ఇన్వెస్ట్ చేయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుంది. రిస్క్ లేదని ఎవరు చెప్పారు? ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఓకే, ఇఫ్ హిస్ ఆన్సర్ ఈస్ డెట్ మ్యూచువల్ ఫండ్, ఓకే, దెన్ వీ కెన్ గ్యారంటీ అప్ టు సమ్ లిమిట్ 6 to 8% అని అలా చెప్పొచ్చు. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కాన్స్టెంట్ గా ఉండవు కదా. ఇంట్రెస్ట్ రేట్ కాన్స్టెంట్ గా ఉంటాయా? రెపో మారుతున్న కొద్దీ మారే అవకాశాలు ఉంటాయి. మారుతున్న కొద్దీ నీకు వచ్చే రిటర్న్స్ ఎలా గ్యారంటీగా చెప్పగలరు? ఈవెన్ దెన్ దే కెనాట్ గ్యారంటీ a certain percentage. ఇంట్రెస్ట్ రేట్ ఇస్ నాట్ ఫిక్స్డ్. ఓన్లీ బ్యాంక్ డిపాజిట్ లోనే మీకు ఎఫ్డి చేసినప్పుడు ఫిక్స్డ్ ఉంటుంది. ఎంత చెప్పారో అంత వస్తుంది. మిగిలిన వాటిలో ఎలా వస్తుంది క్లియర్ గా? ఎందుకంటే ఇప్పుడు దీపక్ పెట్టిన డబ్బుల్ని వేరేగా, ఇది దీపక్ డబ్బులు, ఇది నేను వేరేగా ఒక బాండ్ లో పెట్టాలని కంపెనీ అనుకుంటుందా? విల్ ఇట్ సెగ్రిగేట్ లైక్ దట్? అందరి డబ్బులు కలగాపలగా కలిసిపోతాయి. అందరి డబ్బులు కలిసిపోయి పెడతారు. ఇది దీపక్ది, ఇది యశోదాది, ఇది సుస్మితాది అని ఉండదు. ఇంకా అది అందరిది. నీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి, దాని వాల్యూ ఎంత, అది మాత్రం నువ్వు చూసుకోవాలి. హౌ కెన్ ఇట్ గ్యారంటీ? ఇట్ కెనాట్ గ్యారంటీ. కానీ ఒకటి క్లియర్ గా చెప్పొచ్చు, లాస్ ఉండదు. ఎందుకు? డెట్ మార్కెట్ లో పెట్టారు కాబట్టి. అందుకు రిస్క్ లేదు కదా. ఎంత వస్తుందని అలా చెప్తాం? ఓకే సార్, సో హై రిస్క్ లో రిస్క్ అని డివైడ్ చేస్తారు, దీని ప్రకారంగా చేస్తారు కదా సార్? అలా అయితే ఈక్విటీ డెట్. హలో, చెప్పు ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ని హై రిస్క్ మ్యూచువల్ ఫండ్స్, లో రిస్క్ మ్యూచువల్ ఫండ్స్, మీడియం రిస్క్ అని డివైడ్ చేస్తారు కదా సార్? అంటే ఈక్విటీ డెట్ బట్టి డివైడ్ చేస్తారు కదా సార్? అలా అయితే నువ్వే చెప్పు. అంతే కదా సార్? ఈక్విటీ అయితే హై రిస్క్, డెట్ అయితే లో రిస్క్. ఓకే, తెలిసిపోయిందిగా. అన్నీ మీకు తెలుసు. మీరు అందరూ ఎవరో చెప్పాలి అని చూడకండి, మీరు అన్వయించుకోవాలి. సార్ అర్థమైందా? ఇకపై ఎవరేది చెప్పినా సరే డోంట్ మెమరైజ్. మీకు ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ తో దాన్ని అప్లై చేయండి. ఇప్పుడు నువ్వే చెప్పేసావు కదా, హై రిస్క్ మ్యూచువల్ ఫండ్ అంటే అర్థం ఏంటి? అంటే అది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుందని. జీరో రిస్క్ అంటే తక్కువ రిస్క్ అంటే అర్థం ఏంటి? జీరో రిస్క్ అన్నారు అనుకోండి, పూర్తిగా గవర్నమెంట్ బాండ్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తుందని అర్థం. మళ్ళీ కార్పొరేట్ బాండ్స్ లో పెట్టినా కొంచెం రిస్క్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా మీరు నేర్చుకున్న వాళ్ళని అప్లై చేయగలిగితే యూ విల్ ఎంజాయ్ ఎకానమీ లైక్ క్రేజీ. బాగా ఇష్టపడిపోతారు మీరు. ఇంకా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఎందుకంటే మనం ప్రతిరోజు మనీకి సంబంధించిన విషయాలు రోజు పేపర్లో వింటాం. స్టాక్ మార్కెట్ గురించి రోజు న్యూస్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్ గురించి రోజు పేపర్లో కనిపిస్తూ ఉంటుంది. వెన్ యూ అండర్స్టాండ్ వాట్ దే ఆర్, యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. అర్థమయ్యి అర్థం కాకుండా ముసుగులో గుద్దులాడు మనం ఉండదు. అందుకే నేను ప్రతి ఆన్సర్ నేను చెప్పట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. అడిగిన ప్రతిదీ నేను చెప్పేయడం ఈజీయే, కానీ వెన్ ఐ ప్రాంప్ట్ యూ టు ఆన్సర్ ఇట్, యూ విల్ స్టార్ట్ థింకింగ్. ఓకే, ఎలాగో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంటరాక్షన్ అనేది బెటర్గా జరుగుతుంది. మేబీ రేపు పొద్దున్న ఎక్కువ మంది అయితే ఈ లెవెల్ ఇంటరాక్షన్ జరగకపోవచ్చు. స్టార్టింగ్ లో మీరు తక్కువ మంది ఉన్నారు, యూజ్ ఇట్ టు యువర్ అడ్వాంటేజ్. అందుకే ఇంటరాక్ట్ అవుతుంది. మొన్న సుస్మిత అడిగింది, మీరు ఆఫ్లైన్ క్లాస్ చెప్తున్నారు కదా సార్ అంతే. ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ అన్నాను. మరి అందరితో మాట్లాడుతున్నారు అంటే ఆన్లైన్ క్లాస్ లో మాట్లాడకూడదా? అంతే కదా సుస్మిత? ఆన్లైన్ క్లాస్ లో మాట్లాడరా, నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా? ఇంటరాక్షన్ లేకుండా క్లాస్ ఎలా ఉంటది? నేను వీలైనంత వరకు ఇంటరాక్షన్ ఉంటది. అలా ఉంటేనే మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. అర్థమైందా కదా? ఈక్విటీ, డెట్, మనీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, హై రిస్క్, లో రిస్క్. ఏ క్వశ్చన్ అయినా అడిగినా ఫర్దర్ మీరు క్వశ్చన్స్ అడగాలి. ఇందులో గ్యారంటీగా వస్తుందా, ఎందుకు వస్తుంది ఆలోచించు. నువ్వే అడిగిన వాళ్ళే మళ్ళీ ఆలోచించాలి. నేను వస్తుంది అన్నాను, అప్పుడు తిరిగి ఎందుకు వస్తుంది సార్ అని తిరిగి నన్ను క్వశ్చన్ చేయాలి. రాదు అన్నాను, ఎందుకు రాదు సార్ అని క్వశ్చన్ చేయాలి. At any point your mind shouldn't accept things as they are. చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోవడం, గుర్తు పెట్టేసుకోవడం కాదు. ఎందుకు 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 ఏమిటి ఎలా. ఆ సినిమాలో అంటది కదా, చెప్తారు బాబుమోహన్ కి, సౌందర్య చెప్తుంది, మాయలోడు ఎందుకు ఏమిటి ఎలా. అలా ప్రతి విషయాన్ని పరిశోధించాలి. పరిశోధించి ఎక్స్ప్లోర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి
దాని తాట తీసేయాలి. తాట తీసినప్పుడు మైండ్లో ఉండిపోతుంది. తాట తీయకుండా నోట్స్ రాసుకుని మెమరైజ్ చేస్తారనుకోండి మైండ్లో ఉండదు. ఇప్పుడు నేను నోట్స్ చెప్పకపోయినా మీకు గుర్తుంటుంది, బికాజ్ అలా చెప్పాం కాబట్టి. కానీ నోట్స్ చెప్తాను ఎందుకంటే మీకు ఎక్స్ప్రెషన్ తెలియాలి కాబట్టి, ఎలా రాయాలో అర్థం అవ్వాలి కాబట్టి. ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? ఓకే, అసలు నోట్స్ స్టార్ట్ చేయలేదా, చేశారా? ఒక డెఫినేషన్ చెప్పాను అంతేనా? ఓకే, సో తర్వాత రాయండి. క్యాపిటల్ మార్కెట్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఈక్విటీ మార్కెట్స్ అండ్ డెట్ మార్కెట్స్. ఇప్పుడు చిన్న సమస్య వస్తుంది మీకు ఎగ్జామ్లో, ఇలా ఇచ్చారనుకోండి, క్యాపిటల్ మార్కెట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ మార్కెట్స్ అండ్ సెకండరీ మార్కెట్స్ అన్నారు అనుకోండి, తప్పా ఒప్పా? కరెక్టే, అదే చెప్తున్నాను. ఇక్కడ ఇలా చెప్పాను సార్ అలా చెప్పారు అనుకోకూడదు. ఎందుకంటే ఇది ఎలా ప్రైమరీ సెకండరీ కింద వేటినైనా క్లాసిఫై చేయొచ్చు. డైరెక్ట్ గా ఫినాన్షియల్ మార్కెట్స్ ని ప్రైమరీ సెకండరీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ప్రైమరీ సెకండరీ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనీ మార్కెట్ లో ఉంది, ఈక్విటీలో ఉంది, డెట్ లో ఉంది. ఓకే, బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఈక్విటీ మార్కెట్స్ అండ్ డెట్ మార్కెట్స్. ఓకే, అయిన తర్వాత ఫస్ట్ ఈక్విటీ మార్కెట్ అని పెట్టుకోండి. In this market, capital is raised by issuing capital is raised by issuing shares. అర్థమైందా? షేర్స్ అంటే వాటా ఇష్యూ చేయడం ద్వారా. ఓకే, తర్వాత ఈక్విటీ మార్కెట్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ primary markets and secondary markets. Okay, in primary market, the shares are issued directly by the company. The shares are issued directly by the organization or the company. When they are issued for the very first time, it is called initial public offering, IPO. Initial public offering, IPO. Full stop.
ఫాలో ఆన్ ఆఫరింగ్స్ ఆర్ కాల్డ్, ఫాలో ఆన్ అంటే తర్వాత వచ్చే ఆఫరింగ్స్, ఇంకోసారి కూడా మళ్ళీ డబ్బులు అవసరమే అమ్మొచ్చు. ఫాలో ఆన్ ఆఫరింగ్స్ ఆర్ కాల్డ్ ఎఫ్పిఓస్, అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్, ఎఫ్పిఓస్. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండరీ మార్కెట్. Secondary market aims to provide liquidity, to shareholders by creating a market environment, ENVIRONMENT, a market environment for buyers and sellers. These are called stock markets. Okay, full stop. The organizations, పాయింట్స్ లాగా రాయండి, ఎస్ఎల్ లాగా రాయకండి, అన్ని బుల్లెట్ పాయింట్స్ రాసుకో. ది ఆర్గనైజేషన్స్ raising capital, RAISING, raising capital through equity market are not obliged, OBLIGED, అంటే ఆబ్లిగేషన్ వాళ్ళ మీద లేదు అని, are not obliged to pay any interest, because they are not actually borrowing, but they are not actually borrowing, but they are selling their shares, thereby they are selling their shares, thereby their claim on profits, profits generated. ఈ సెంటెన్స్ అర్థమైందో లేదో చూడండి. ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు? వాళ్ళు బారో చేసుకోవట్లేదు, కానీ ఏం చేస్తున్నారు? దే ఆర్ సెల్లింగ్ దేర్ షేర్స్, విచ్ మీన్స్ ఇప్పుడు ఒక కంపెనీలో వాటాను అమ్మేసాం అనుకో,
అంటే ఇంకొకటి వాటాదారుడు అయినట్టే కదా. వాటాదారుడు అయినప్పుడు రేపు పొద్దున్న నీ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో కూడా అతను వాటా ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ఇప్పుడు చూడండి, ఎల్టెక్స్ క్లాసెస్ ఉంది. నేను బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయి అనుకోండి, బ్యాంక్ వాడు నీకు ఎక్కువ ప్రాఫిట్లు వచ్చాయి నాకు వాటా ఇవ్వని అడుగుతాడా? అడగడు. నేను లోన్ ఇచ్చాను దానికి వడ్డీ కట్టు అంటాడు, అయిపోయింది. అలా కాకుండా నేను బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోకుండా నరేష్ అనే ఇంకో వ్యక్తికి వాటా ఇస్తాను. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, వాడు ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు. సరే రారా బాబు, నాకు మనీ లేదు, కావాలి, 30% నీకు వాటా ఇచ్చేస్తానని చెప్పి నరేష్ దగ్గర తీసుకున్నాను. ఫుల్గా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు నొప్పేస్తుంది, అనవసరంగా నరేష్ దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు వచ్చిందంతా వీడికి కూడా 30% వాటా అన్నమాట. అదే బ్యాంక్ దగ్గర తీసుకుని ఉంటే ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. ఫుల్గా లాస్ అయిపోయాను. లాస్ అయిపోయానని చెప్పి బ్యాంక్ ఏం చేస్తుంది? ఊరుకుంటుందా? తనకు కావాల్సింది తనకి ఇవ్వాలి. నరేష్ ఏమంటాడు? ఏం అండవు. ఎందుకు? తను అప్పు ఇవ్వలేదు, వాటా కొనుక్కున్నాడు. సో నీతో పాటు తను మునిగాడు. ఇది ప్లస్ మైనస్ రెండు చెప్పాను మీకు. బాగున్నప్పుడు మైనస్ అనిపిస్తుంది, బాగాలేనప్పుడు ప్లస్ అనిపిస్తుంది. అందుకే పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పులు లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితులు బాగున్నప్పుడు వాటా ఎక్కువ ఉన్నాడు ప్రశాంతంగా ఉంటాడు. అన్ని బాగున్నాయి అనుకో, మొత్తం వాటా మనకే ఉంటే మొత్తం లాభం అంతా మనకే కదా. బాగాలేనప్పుడు మన ఒక్కలమే, మనతో పాటు చాలా మంది మునుగుతారు, ప్లస్ వాళ్ళకి మనం ఏం ఇవ్వక్కర్లేదు. అది కదా, అర్థమైందా? సో దే ఆర్ సెల్లింగ్ షేర్స్ దేర్ బై ఏ క్లెయిమ్ ఆన్ ది ప్రాఫిట్స్. అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్స్ మీద వాళ్ళకున్న క్లెయిమ్ ని కూడా అమ్మేసినట్టు లెక్క. సో వాళ్ళ దగ్గర సో వచ్చిన ప్రాఫిట్స్ లో వాళ్ళ భాగం వాళ్ళకి ఇచ్చేది. ఫుల్ స్టాప్. ఆర్గనైజేషన్స్ can choose to pay dividends to all the shareholders if they feel the profits are good. లాభాలు బాగున్నాయి అనిపిస్తే డివిడెండ్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవచ్చు. అది ఆబ్లిగేషన్ కాదు, ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చు. అర్థమైందా? ఉన్నారా? సైలెంట్గా ఉన్నారు అందరూ? మాట్లాడండి. ఓకే, నౌ మూవ్ టు డెట్ మార్కెట్. డెట్ మార్కెట్ కి మూవ్ అవ్వండి. డెట్ మార్కెట్ కదా. In this market, governments and corporate entities ఎవరో ఒక నీట్గా నోట్స్ రాసి నాకు ఇవ్వాలి. తర్వాత నా దగ్గర నోట్స్ లేదు, నేను ఓన్లీ నా మైండ్లోనే ఉంది, నేను డిక్టేట్ చేస్తాను. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళు తర్వాత మీ దగ్గర నేను జిరాక్స్ తీసుకుంటాను. నెక్స్ట్ బ్యాచెస్కి అది హెల్ప్ అవుతుంది. సో మీరు క్రియేట్ చేసేదే నోట్స్. ఎవరి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది? యశోద, బాగా రాస్తున్నావా? బాగా రాయకపోతే ఫెయిర్ నోట్స్ చేయండి. దిస్ ఈజ్ ఒకవేళ క్లాస్లో రన్నింగ్ నోట్స్ బాగకపోయినా వేరే నోట్ చేయండి. జిరాక్స్ PDF కాపీ. మేము రాసింది పిక్స్ పెడతాం సార్, అందులో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చూస్ చేయండి మీరు. అలాగే చేద్దాం దాన్ని, కానీ కొంచెం తర్వాత. ఓకే, సో అర్థమైందా? ఈక్విటీ ఏం చెప్పాను? మార్కెట్, గవర్నమెంట్స్ అండ్ కార్పొరేట్ ఎంటిటీస్.
can raise medium to long term capital, can raise medium to long term capital bracket లో greater than 365 days. By issuing bonds and debentures respectively. గవర్నమెంట్ ఇష్యూ చేసేదాన్ని బాండ్ అంటారు, కార్పొరేట్స్ ఇష్యూ చేసేదాన్ని డిబెంచర్ అంటారు, కార్పొరేట్స్ ఇష్యూ చేసేదాన్ని కార్పొరేట్ బాండ్ అని కూడా అంటారు. ఒక సింపుల్ పేరుతో పిలవాలంటే బాండ్ మార్కెట్ అంతే. డిబెంచర్ మార్కెట్ అని వేరేగా అంటారు, బాండ్ మార్కెట్ అనేస్తారు. గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లేదా డిబెంచర్ అని కూడా అనవచ్చు. యాక్చువల్గా షేర్స్ లో డిఫరెంట్ షేర్స్ ఉంటాయి, బాండ్స్ లో డిఫరెంట్ బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ లో డిఫరెంట్ డిబెంచర్స్ ఉంటాయి. అవన్నీ కూడా సెక్యూరిటీస్ మార్కెట్ అని ఇంకొక చాప్టర్ ఉంది రమేష్ సింగ్ బుక్ లో, అందులో వీటన్నిటిలో మళ్ళీ డీటెయిల్ గా వెళ్తాం. ప్రస్తుతానికి క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ అనే ఒక హై లెవెల్ వ్యూలో ఉన్నాం. అంటే షార్ట్ టర్మ్ ఎక్కడ రైట్ చేస్తారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎక్కడ రైట్ చేస్తారు, ఉద్దేశం అది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాని మీద డబుల్ క్లిక్ చేస్తాం. స్టాక్ మార్కెట్ లో ఎవరెవరు ఉంటారు, నేషనల్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ చేసేటప్పుడు సెబీ గురించి డీటెయిల్ గా నేర్చుకోవాలి, అక్కడ ఆర్బీఐ గురించి డీటెయిల్ గా నేర్చుకోవాలి. అలాగే ఎన్ని రకాల డిబెంచర్స్ ఉంటాయి, ఎన్సిడీస్ అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, పార్షియల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్, కన్వర్టబుల్ డిబెంచర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, నార్మల్ షేర్స్, ఇలా రకరకాల వీటిలో మళ్ళీ సెక్యూరిటీస్ మార్కెట్ ప్రతిదాన్ని కూడా మళ్ళీ డీటెయిల్డ్ గా నేర్చుకుంటాం. సో దీనికి ఎక్స్టెన్షన్ కింద బ్యాంకింగ్ సెక్టర్ వదిలేసి అటు వెళ్ళిపోతాం, అప్పుడు కనెక్షన్ కంటిన్యూ అయిపోతుంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్కి వస్తాం. ఇది అయిపోగానే సెక్యూరిటీస్ మార్కెట్ అనే చాప్టర్కి వెళ్ళిపోతే ఎక్స్టెన్షన్ అవుతుంది కరెక్ట్ గా. ఇది ఆపాల్సిన పని లేదు, ఇలా కంటిన్యూ అయిపోతుంది. అంటే కంటిన్యూటీ చూసుకుంటాను నేను. ఈ అంటే ఫినాన్స్కి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇంకా భయపడాల్సిన పని లేదు. ఆ లెవెల్లో సబ్జెక్ట్ అనేది వెళ్ళిపోవాలి. అందుకే ఏ రోజుకి ఆ రోజు ఇంటరాక్ట్ అవ్వండి, డౌట్స్ ఏమన్నా క్లియర్ చేసుకోండి. మీడియం టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? This can be further classified into primary market and secondary market. Primary market and secondary market. In primary markets, the debt instruments are issued for the first time by the organizations. In secondary market, these debt instruments are actively traded, thereby providing liquidity. Clear? Yes, sir. అయిపోయింది. సో మీకు అవసరమైనవన్నీ thereby providing liquidity. In secondary market, these debt instruments are actively traded, thereby providing
liquidity. Thereby providing liquidity. That's about it. So mutual funds గురించి చెప్పాలి. రాసేసుకుంటారా మ్యూచువల్ ఫండ్స్? థియరీ చెప్తాను, రాసుకోండి. And a mutual fund is a fund. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో రాయండి. వీటిని ప్రైమరీకి సెకండరీకి లింక్ చేస్తాను, మీకు ఎండ్ అయిపోతుంది చక్కగా. A mutual fund is a fund that is created when a large number of investors put in their money, comma, and is managed by professionally qualified persons with experience in investing in different asset classes. ఒక చిన్న డాష్ పెట్టండి, అసెట్ క్లాసెస్ పేర్లు చెప్తాను, డాష్ పెట్టండి. అసెట్ క్లాసెస్, షేర్స్, కామా, బాండ్స్, కామా, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, etc. ఓకేనా? మీకు ఇక్కడ బ్రాడ్ గా కేటగరైజ్ చేస్తాను, డీటెయిల్డ్ గా చెప్పను. ఓకే, డీటెయిల్డ్ గా చెప్పను, మళ్ళీ సెక్యూరిటీస్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వీటి గురించి డెప్త్ లోకి వెళ్దాం. ప్రస్తుతానికి బ్రాడ్ కేటగరైజేషన్. దే కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ equity mutual funds. So bracket lo em rastaru, equity mutual funds anni money is invested in stocks or shares. అక్కడే రాసేసుకోండి, మళ్ళీ ఎందుకు, కామా, డెట్ మ్యూచువల్ ఫండ్స్, బ్రాకెట్ లో ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ such as bonds and debentures, comma, money market mutual funds, bracket lo funds are invested in money market instruments such as T-bills, CMBs, CDs, అలాగా CPs, అవన్నీ money market instruments.
అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్. అందులో ఏం రాస్తారు? ఏ మిక్స్ ఆఫ్ దీస్ కేటగిరీస్ అని రాసిన బ్రాకెట్లో. ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ వెరైటీ ఆఫ్ అసెట్ క్లాసెస్, కొన్నిట్లో ఇవి కొంతది అలాగా. అలా మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. కింద రాయండి. దే కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్ యాజ్ open-ended bracket లో available on an ongoing basis. open-ended తర్వాత close-ended. బ్రాకెట్ లో అవైలబుల్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ కి ఒకసారి ఆపండి. ఇక్కడ బుక్ లో తప్పించినట్టు కనిపిస్తుంది. లెట్ మీ వెరిఫై. ఇది ఒక్కటి క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ కి నాకు తెలిసిన డెఫినేషన్ వేరు, బుక్ లో తప్పిచ్చారేమో అనిపిస్తుంది. అండ్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ which have a specific time period and రాయండి. తప్పేమో. క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ which have a specific launch date and maturity date and రాయండి. లాంచ్ డేట్ అండ్ మెచ్యూరిటీ డేట్. ఓపెన్ ఎండెడ్ అంటే ఎప్పుడు కావాలన్నా కొనొచ్చు, ఎప్పుడు కావాలన్నా అమ్మొచ్చు అనే టైప్. అంటే అమ్మొచ్చు అంటే వాడి ఎగ్జిట్ లో పెట్టొచ్చు, అంటే మనకి పెనాల్టీ పెట్టి తెచ్చేది. క్లోజ్ ఎండెడ్ లో మనం అమ్మడానికి లేదు. అర్థమైంది ఇప్పుడు? క్లియర్? అట్ ఏ బ్రాడ్ లెవెల్ క్యాపిటల్ మార్కెట్. ఇంకొంచెం థియరీ ఉంటే ఉంటుంది, అది కవర్ చేస్తే రేపు కవర్ చేస్తాను. రేపు ఒక గ్రేస్ రేపు చెప్పేసి మిగిలిపోయినంతా టుమారో దేర్ విల్ బి క్విజ్ ఆన్ దిస్ చాప్టర్. ఇప్పటి వరకు ఏమైతే చదివారో మీద క్విజ్ ఉంటుంది, చదువుకుంటండి. సార్ సెకండరీ మార్కెట్స్ లోనా? ఓకే. హలో సార్, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లోని మనం స్టాక్స్ ఇది చేస్తాం కదా సార్, ట్రేడ్ చేస్తాం కదా. హలో. అవును. ఇప్పుడు ఒక కంపెనీకి 100 కోట్లు అవసరం అనుకోండి సార్. ఇప్పుడు ఒక స్టాక్ 10 రూపీస్ పేరు మీదుగా 10 కోట్లు రిలీజ్ చేస్తుందని చెప్పారు కదా సార్. ఆ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అది ఎలా డిసైడ్ చేస్తారు సార్? నువ్వే చెప్పావు కదా. అంటే కంపెనీ అవసరం బట్టే కదా సార్. అంతే కదా. ఇప్పుడు ఎఫ్పిఓ మళ్ళీ సెకండ్ టైం రెండోసారి అవసరం వచ్చింది అనుకోండి సార్, ఇప్పుడు దాన్ని ఎలా రిలీజ్ చేస్తారు సార్? ఇప్పుడు ఈ షేర్ వాల్యూ 10 రూపీస్ ఆల్రెడీ ఉంది, ఒక షేర్ వాల్యూ 10 రూపీస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, 10 రూపీస్ అని ఎలా చెప్తావు? హూ నోస్ ఇట్ ఈస్ 10 రూపీస్, ఇట్ కెన్ బి మోర్ ఆల్సో కదా. మార్కెట్ వాల్యుయేషన్ చేస్తారు. మీకు లెక్క ఎగ్జాంపుల్ చెప్పడం కోసం 100 కోట్లు కావాలంటే 10 కోట్ల షేర్లు ఒక్కొక్కటి 10 రూపాయల వాల్యూ పేపర్ అని చెప్పారు. కానీ రియల్ ఈ కంపెనీకి 10 రూపాయలు ఉంటదండి షేర్ వాల్యూ, ఉండదు కదా. అంటే మామూలుగా చెప్తున్నాను సార్. ఎఫ్పిఓ ఇప్పుడు మామూలుగా మరి పెరగచ్చు తగ్గచ్చు కదా సార్. అలా అయితే షేర్ వాల్యూ బట్టి లెక్కేస్తారు, అంతే కదా. ఎఫ్పిఓ అయినప్పుడు మార్కెట్ వాల్యూ ఫస్ట్ టైం చేసినప్పుడు 10 రూపాయలు ఉంది, మార్కెట్ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ లో అది యాక్టివ్ గా ట్రేడ్ అవుతుంది. సెకండరీ మార్కెట్ లో 15 రూపాయలు ఉందనుకో, ఇప్పుడు వాడు అప్రాక్సిమేట్ గా అదే రేట్కి ఇవ్వాలి. ఆ రేట్కి ఇస్తేనే కొంటారు. 20 రూపాయలకి ఇస్తారంటే ఎవడొచ్చుకుంటాడు? నా సెకండరీ మార్కెట్ లో 15 రూపాయలు దొరుకుతుంది కదా, నీ దగ్గర ఎందుకు కొనాలి నేను అంటాడు. 10 రూపాయలకి ఇచ్చారనుకో ఎగబడి కొంటారు. మార్కెట్ లో తక్కువ రేటుకి ఇస్తున్నావు కదా, ఎగబడి కొంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ సెకండరీ మార్కెట్ అమ్మేస్తారు.
అక్కడ మళ్ళీ 10 రూపాయలకి ఇస్తున్నాడు, 15 రూపాయలకి ఇక్కడ అమ్మేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇక్కడ అమ్మేసి కొనుక్కుందామని అమ్మేస్తారు. అమ్మేసి ఆ 15 రూపాయల వాల్యూ కూడా 10 రూపాయల దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళీ అమ్మకాలు జరిగిపోయి. జనరల్గా అదే జరుగుతుంది ట్రెండ్ అది. అందుకని ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్న వాల్యూకి కొంచెం తక్కువలో ఇస్తారు, అలాగనమాట. అలా పెట్టి వాళ్ళు చేస్తారు అన్నమాట జనరల్గా ట్రెండ్ అది. మార్కెట్ బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తుంది. డిజిన్వెస్ట్మెంట్ అర్థమైంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో గవర్నమెంట్ వాటాను అమ్ముతుంది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో చాలా వరకు స్టాక్ మార్కెట్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. మరి గవర్నమెంట్ తన వాటాను అమ్మినప్పుడు ఇష్టం వచ్చినట్టు రేట్ డిసైడ్ చేయాలంటే అవ్వదు కదా. స్టాక్ మార్కెట్ ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం అమ్మాలి. మార్కెట్ బాగాలేనప్పుడు ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్లు అన్ని కూడా వాయిదాలు వేసుకుంటారు అందరూ, ఎందుకంటే మనకు సరైన రేట్ రాదు. మార్కెట్ డౌన్ అయిపోయింది, స్టాక్ ప్రైస్ పడిపోయి ఇప్పుడు అమ్మితే మనకి ఏమొస్తుంది, బూడిద వస్తుంది. మనం అనుకున్న దానికంటే చాలా తగ్గిపోతుంది. అందుకని గవర్నమెంట్స్ ఏంటి వాయిదాలు వేస్తారు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కూడా అనుకున్నట్టు బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు ఈ సంవత్సరం ఎన్ని కోట్ల రూపాయలు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా తెచ్చుకుంటాము అంటే ఆల్రెడీ ఉన్న వాటాలు అమ్మడం ద్వారా ఎన్ని కోట్లు సమీకరిస్తామని చెప్తారు. మరి ఇంకెలా సమీకరిస్తారు, మార్కెట్ బాగాలేదు, ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం కూడా రాదు. సో బడ్జెట్ వేసిన ఎస్టిమేట్స్ అన్ని పోతాయి. ఈ పరిస్థితి ఓకేనా? సో బీ రెడీ ఫర్ క్విజ్ టుమారో. లైవ్ క్విజ్ ఉంటుంది మనకి, క్లాస్ లోనే పెడతాను. అందరికి యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీకు ఎల్టెక్స్ క్లాసెస్ యాప్ లో యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీకు యాప్ లో టెస్ట్ ఓపెన్ లో పెట్టమంటే అలా పెడతాను, లేదు అంటే లైవ్ క్విజ్ కింద ఇక్కడే క్వశ్చన్స్ డిస్ప్లే చేసి ఆన్సర్ చేయమంటాను. మీ ఇష్టం, ఎలా కావాలంటే అలాగా. ఎలా కావాలి, యాప్ లో టెస్ట్ లాగా పెట్టినా మార్క్స్ పెట్టి టైం పెట్టి, లేదు ఇక్కడ క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టి డిస్ప్లే చేయను, యాప్ లో పెట్టండి సార్. టెస్ట్ లాగా రాయండి, మళ్ళీ ఇక్కడ ఎందుకు, యాప్ లో పెట్టేస్తాను. యాప్ లో లైవ్ క్విజ్ పెట్టండి సార్, అలా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా. ఫస్ట్ పెడతాను, మీరు జాయిన్ అయ్యే లోపు టెస్ట్ రాసేయండి. ఓకే సార్. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ లైవ్ చేస్తాను. ఓకే సార్. ఎందుకంటే టెస్ట్ మీరు రాసినప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ తో రాయాలి. రాసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్స్ లేకపోయినా, యాప్ వాడడంలో డౌట్స్ ఏమైనా ఉన్నా, యూ నో హోమ్ టు కాంటాక్ట్, నాకు మెసేజ్ పెట్టకండి, ఉమాకి కాల్ చేయండి, ఉమాని అడగండి. కొంతమంది నాకు సార్ లింక్ పెట్టండి, ఈ పనులు నేనే చేయాలి, ఉన్న టైమే సరిపోవట్లేదురా బాబు అంటే అర్థం చేసుకోండి. ఎనీథింగ్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ నా దగ్గరికి వస్తారు, ఎనీథింగ్ నాట్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ యూ విల్ గో టు ఉమా. యాప్ లోనే పెడతాను. యాప్ లో ఉన్న మీకు ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ డేటాబేస్ లో ఐ ఆల్రెడీ స్టార్టెడ్ యాడింగ్ క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్ యాడ్ చేస్తూ ఉన్నాం డైలీ. తనకు చెప్పేసాను యాడ్ చేయమని. ఎవ్రీ క్వశ్చన్ కమ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. మీకు ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ఎకానమీ కంప్లీట్ బిట్స్ ఉంటాయి, మీ ఇష్టం. ఇప్పుడు ఫినాన్షియల్ మార్కెట్స్ తీసుకున్నాం, ఫినాన్షియల్ మార్కెట్స్ ఇప్పటి వరకు జరిగిన చాప్టర్ కి వేరేగా బిట్స్ పెడుతున్నాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో చాప్టర్కి వెళ్ళే ఉంటుంది, ఆ చాప్టర్కి మళ్ళీ చాప్టర్ వైజ్ ఎన్సీక్యూస్ ఉంటాయి. మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీటికి పీడిఎఫ్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు పీడిఎఫ్ అడుగుతుంటారు కదా, అప్పుడు మీరు చదువుకోవచ్చు కంప్లీట్ గా. అంటే క్వశ్చన్, ఆప్షన్స్, ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ మీరు ట్రై చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకుంటారు. ఎగ్జామ్ ముందు రివిజన్ కింద పనికొస్తాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ముందు పనికొస్తాయి. బాగా అలా చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీలైనంత. ఇవన్నీ నేను మీకు ప్రామిస్ చేసిన వాటికంటే ఎక్స్ట్రా, అందుకే తక్కువ ప్రామిస్ చేయాలి, ఎక్కువ డెలివర్ చేయాలి. ఆ మోడ్ లో మనం ఉంటాం. అడగండి. ఇప్పుడు పిఎస్యూస్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా పెడుతుంది కదా సార్. హలో సార్, చెప్పు. అవి షేర్స్ రిలీజ్ చేసినప్పుడు వాటి వాల్యూ ఎవరు నిర్ణయిస్తారు సార్? స్టాక్ మార్కెట్. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి కదా అవన్నీ. సార్ మరి మార్కెట్ లో ఉన్న రేట్ ప్రకారమే కదా. ఇప్పుడు ఇందాక అదేగా చెప్పాను, మార్కెట్ లో ఏ రేట్ ఉంటే ఆ రేట్ ప్రకారమే గవర్నమెంట్ అమ్మగలుగుతుంది. కొనేవాడు ఎవరు పెట్టి అమ్ముతానంటే హూ విల్ బై? గవర్నమెంట్ అమ్మడానికి రెడీ, బట్ కొనేవాడు ఎవడా? కొనేవాళ్ళు ఉండాలంటే మార్కెట్ రేట్ ప్రకారమే అవుతాయి ఏదైనా. ఈవెన్ గవర్నమెంట్ అయినా, దేవుడు అయినా, ఏదైనా మార్కెట్ రేట్ ప్రకారం. అంటే ఇప్పుడు ప్రతి పిఎస్యు కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వాలి సార్? అయ్యి ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అన్ని పిఎస్యూస్ లిస్ట్ అయ్యాయి. లిస్ట్ అయ్యలేదు అనుకో, లిస్ట్ అవ్వని పిఎస్యూస్ కూడా కొన్ని ఉంటాయి. వాటిని అమ్మినప్పుడు ఎక్స్టర్నల్ వాల్యుయేటర్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఊర్లో ఒక షాప్ ఒకళ్ళు అమ్మేస్తున్నారు, షాప్ అమ్మినప్పుడు దానికి వాల్యుయేషన్ వేస్తారా వేరే వచ్చి కొంతమంది దీనికి ఎంత. అలాగే కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది ప్రైస్ అనేది. స్టాక్ మార్కెట్ లిస్ట్ కాలేని కంపెనీని అమ్మారనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఏదన్నా ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. వీళ్ళ పని ఏంటంటే వాల్యుయేషన్ వేయడం. అంటే వీళ్ళకి అసెట్స్ అన్ని, లైబిలిటీస్ అన్ని, ఆస్తులు, అప్పులు అన్ని, ఎంత ఉంది, ఏముంది, ఈ కంపెనీకి ఎంత వాల్యూ ఇవ్వచ్చు, మొత్తం దీని వాల్యుయేషన్ ఎంత, ఓకే ఎంత, ఇందులో 30% అమ్ముతున్నారు, సో ఈ రేట్ కరెక్ట్, ఆ రేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ రేటు అటువైపు కొనేవాడు కూడా లెక్కేసుకుంటాడు.
ఇంత రేట్ పెట్టి కొనొచ్చా లేదని వాడికి వేరేగా ఉంటారు. వాళ్ళు వేసుకుని కొనొచ్చు అంటే వస్తాడు, లేకపోతే రావు. లేకపోతే ఆక్షన్ పెట్టొచ్చు, మీ రేట్ మీరు చెప్పండి, మీ రేట్ మీరు చెప్పండి అని 3-4 వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఆక్షన్లో ఎవడెక్కువ పెడితే అడిగి ఇచ్చేస్తారు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మీకు బ్యాంక్ సేల్ అవుతాయి కొంచెం. కంపెనీస్ ఏంటంటే బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేస్తాయి. ఎగ్గొట్టినప్పుడు ఏం చేస్తాయి, ఐబీసీ కింద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద వాళ్ళ అసెట్స్ ని అమ్మకానికి పెడతాయి బ్యాంక్స్. మరి అమ్మకానికి పెట్టినప్పుడు కూడా ఆక్షన్ చేస్తారు కొన్నిసార్లు. ఈ రేట్ అంటే కొన్నిసార్లు కొనరు. సో ఇప్పుడు ఆక్షన్ పెడుతున్నాం, వచ్చిన వాళ్ళు వచ్చి కొన్ని కూర్చుంటారు, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, బిడ్డింగ్ చేస్తారు, నేను ఎంత ఇస్తాను, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు అంతే. అప్పుడు దే మైట్ హ్యావ్ ఎ ఫ్లోర్ ప్రైస్, మినిమం ఎంత అని చెప్పి చెప్పొచ్చు, ఎంతకంటే తక్కువ కమ్మా, ఈ పైన మీరు బిడ్డింగ్ చేసుకోండి అనొచ్చు. ఆ పైన ఎవడు బిడ్డింగ్ చేయడానికి రాలేదనుకో, నీ దగ్గర ఉండిపోతుంది, చెల్లదు. ఓకే సార్. ఎవ్రీథింగ్ ఇస్ కామన్ సెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ మార్కెట్. ఎవడు అమాయకుడు కాదు, అందరూ డబ్బులు వస్తేనే కొంటారు. సో ఎవరి లెక్క వాళ్ళు వేసుకుంటారు. సార్ సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ సెకండరీ మార్కెట్ లోన ట్రేడింగ్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే వాళ్ళే చేస్తారా, వేరే ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటాయా? ఎందుకుండు, ఎవరైనా చేయొచ్చు. బ్యాంక్స్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఎస్ఎల్ఆర్ కోసం టీ బిల్స్ కొన్నట్టే బాండ్స్ కూడా కొంటాయి, అవి కూడా గవర్నమెంట్ కదా. అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి, బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇందుకు ప్రైమరీ డీలర్స్ అని చెప్పాను మీకు, మనీ మార్కెట్ చెప్పినప్పుడు. ప్రైమరీ డీలర్స్ సెకండరీ మార్కెట్ లోనే ఉంటారు, మనీ మార్కెట్ లోనే ఉంటారు, క్యాపిటల్ మార్కెట్ లోనే ఉంటారు. గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ ని వాళ్ళు మార్కెట్ చేస్తారు, గవర్నమెంట్ ఇష్యూ చేసే టీ బిల్స్, సిఎంబిల్స్ కూడా మార్కెట్ చేస్తారు. సో ప్రైమరీ డీలర్స్ పార్టిసిపేట్ చేస్తారు, బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. మొన్నకు ఎవరు డౌట్ అడిగారు, క్వశ్చన్ అడిగారు, అంటే కంపెనీకి ఇందాక 1000 కోట్లు వస్తే 200 కోట్లు పోతే 800 కోట్లు ఉంటాయి, ఏం చేస్తా సార్ అని అడిగాడు. వాడు ఇంకొక బాండ్ కొనుక్కోవచ్చు కదా. దే విల్ ఆల్సో పార్టిసిపేట్. బిగ్ ఆర్గనైజేషన్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. కమర్షియల్ ఆర్గనైజేషన్ మరి బాండ్స్ ఇష్యూ చేస్తాయంటే వాళ్ళు సెకండరీ మార్కెట్ ఉన్నట్టే కదా. అయితే ఇవి పెద్ద వాల్యూతో జరుగుతాయి కాబట్టి సామాన్య మానవుడు ఎంటర్ అవ్వలేడు అక్కడ. ఇప్పుడు కార్పొరేట్ బాండ్స్ మనం కూడా కొంటాం, బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎన్సిడిస్ ఇవన్నీ మన డిమాట్ అకౌంట్ ద్వారా కొనే అవకాశం ఉంది. ఓన్లీ ఈక్విటీనే మనం డైరెక్ట్ గా కొనొచ్చు, మిగతావన్నీ బాండ్ కూడా చెప్తున్నాను కదా. బాండ్ కూడా యూ కెన్ బై దెమ్ త్రూ మన ఇవి ఏంటది బాండ్స్ మీరు డైరెక్ట్ గా కొనొచ్చు, లేదా మీరు డిమాట్ అకౌంట్ ద్వారా కొనొచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన బాండ్స్ కొన్నట్టే ఆటోమేటిక్. బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ పెడితే, ఇప్పుడు మీరు షేర్ ఖాన్ కానీ ఐసిఐసిఐ కానీ ఉందనుకోండి, కొత్త బాండ్ ఆఫర్లు వస్తే వాడి వెబ్సైట్ లో కనిపిస్తాయి, మీరు లాగిన్ ఐడితో వెళ్తే మీకు కనిపిస్తాయి కొత్త బాండ్స్ అంటే కొనొచ్చు. కానీ సెకండరీ మార్కెట్ కనపడదు, ప్రైమరీయే కనిపిస్తుంది, ఇష్యూ చేసినప్పుడు కనిపిస్తుంది. అమ్మకాలు కొనుగోలు మీరు చేయలేరు, దానికి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, దానికి అలా వెళ్ళాలి. సెకండరీ మార్కెట్ లో మనం డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయలేం, ప్రైమరీ మార్కెట్ లో చేయగలం. సెకండరీ మార్కెట్ కి పెద్ద సంస్థల ద్వారా అవుతాయి. మనలాంటి వాళ్ళు అనుకుంటే ఇంక ఉంచుకోవడం అలాగా. లేదంటే మనకు తెలిసినోడికి తెలిసినోడికి ఎలా అమ్ముతాం, పేరు నీది ఉండిపోతుంది, వాడి పేరు మీద షిఫ్ట్ అవ్వాలి. మరి నాకు పెద్దగా ఐడియా లేదు ఈ విషయం, ఐ విల్ ఫిగర్ అవుట్. ఏమన్నా ఉందేమో, నాకు తెలిసినంత వరకు మార్గం లేదు, బట్ ఏమన్నా ఉందేమో అని చెప్పి చూస్తాను. ఓకే సార్. ఓకేనా సుస్మిత, డౌట్స్ ఏం లేవా? లేదు సార్, అర్థమైపోయిందా? సరే, రేపటి క్లాస్ నువ్వే చెప్పాలి, అయితే రివిజన్ చేయాలి మొత్తం. ఓకే గైస్, సో లెట్స్ క్యాచ్ అప్ టుమారో. యూ విల్ హ్యావ్ టెస్ట్ అసైన్ టు యూ బై మిడ్ నైట్ లోపే అసైన్ అయిపోతుంది. సో రేపు మార్నింగ్ లేవగానే మీ యాప్ చెక్ చేసుకోండి, టెస్ట్ అసైన్ ఉంటుంది. సో మీరు టెస్ట్ పెట్టారా లేదని చూసుకోకుండా చదువుకోండి, వాళ్ళ నోట్స్ అంతా రివిజన్ చేయండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ రెఫరెన్స్ బుక్, రమేష్ సింగ్ బుక్ ఉంటే అది చదువుకోండి, అంతే, ఇంకేం అక్కర్లేదు, సరిపోతుంది. ఓకేనా? చలో బాయ్, టేక్ కేర్. రేపు కుదిరితే ఐ విల్ అంటే చెప్తున్నాను కదా, డౌట్ క్లారిఫికేషన్ చేస్తాను, బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం కుదిరితే ఒక హిందూ ఆర్టికల్, ఈ వారంలో వచ్చిన ఒక హిందూ ఎకానమీ బేస్డ్ ఆర్టికల్ విచ్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ మై ఎడిటోరియల్ లో కవర్ చేయని ఆర్టికల్ ఏదైనా ఉంటే అది కవర్ చేస్తాను, మీకు లైవ్ లో డిస్ప్లే చేసి ఒక్కొక్క లైన్ బై లైన్ చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చలో, I started thinking about polity. సో చూద్దాం, నాకు టైం చిన్న మేనేజ్మెంట్ చేస్తున్నాం, వర్కౌట్ అయితే ఇమీడియట్ గా నెక్స్ట్ పాలిటీ విల్ కమ్ ఆన్లైన్. బాయ్.